మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం నిర్వహిస్తున్నటువంటి ఈ అంతర్జాల సదస్సుకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఇది అభ్యుదయ సాహిత్య విమర్శ శీర్షికలో 55వ ప్రసంగం. అలాగే మనం వరుసగా నిర్వహిస్తున్నటువంటి అభ్యుదయ సాహిత్యోపన్యాసాలు శీర్షికలను చూసుకున్నట్లయితే ఇది 164వ ప్రసంగం. ఈరోజు మనం ఆర్ఎస్ సుదర్శనం సాహిత్య దర్శనం అనే అంశం పైన ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారి ప్రసంగాన్ని మనం ఇప్పుడు వినబోతూ ఉన్నాం. మిత్రుడు అసోం రాష్ట్ర కార్యదర్శి బిఎన్ సాగర్ గారిని అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను. సాగర్ గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర శాఖ అప్రతిహాతంగా నిర్వహిస్తున్నటువంటి 164వ అంతర్జాల సమావేశానికి, అదేవిధంగా సాహిత్య విమర్శ ఉపశీర్షికలో 55వ సమావేశానికి హాజరైన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లెకు చెందినటువంటి ఆర్ఎస్ సుదర్శనం గారు అనేటటువంటి ఆయన సాహిత్యం మీద మన పెద్దలు మేడిపల్లి రవికుమార్ గారు ప్రసంగిస్తారు. ఆర్ఎస్ సుదర్శనం గారు అంటే ఈయన గొప్ప నవల రచయిత, కథా రచయిత, అదేవిధంగా ఈయన గొప్ప సాహిత్య విమర్శకులు, అనువాదకులు కూడా. వీరు 100 సమీక్షలు, సాహిత్యంలో దృక్పథాలు, సమాజం, సాహిత్యం లాంటి గ్రంథాలతో పాటు చలంగారి మోనోగ్రాఫ్ను తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువదించారు. మరికొన్ని గ్రంథాలని తెలుగులోనికి అనువదించినటువంటి గొప్ప అనువాదకులు. వీరి గురించి రవికుమార్ గారు తెలియజేస్తారు. ఇప్పుడు మేడిపల్లి రవికుమార్ గారి గురించి మనం ఈ సమావేశంలో ప్రస్తుతించాలంటే ఈ జూమ్ సమావేశ సమయం కూడా చాలదు. ఆయన తెలుగు సాహిత్యంలో ఆయన చేసిన సేవలంతా బాగా విశిష్టమైనటువంటి వారు. 1960 జూలై 10వ తారీఖున ప్రకాశం జిల్లా అద్దంకి గ్రామంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం అంతా కూడా ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే కొనసాగింది. తిరువూరులోను, విసన్నపేటలోను, అలాగే నూజివీడు, భీమవరంలో వీరు విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. మద్రాసు రెసిడెన్సీ కాలేజ్ నుంచి వీరు పిహెచ్డి పొందారు. వీరి జీవితం అంతా దాదాపుగా 35 సంవత్సరాల పాటు వీరు అధ్యయనం మీదే, పరిశోధన మీదే వీరి జీవితాన్ని కేటాయించారు. అదేవిధంగా 30 సంవత్సరాల బోధనా అనుభవం ఉన్నటువంటి మన ఈ రవికుమార్ గారు ఎస్వి యూనివర్సిటీలో అనేక బాధ్యతలు నిర్వహించి తెలుగు శాఖ హెచ్ఓడిగా వీరు రిటైర్ అయ్యారు. వీరు తెలుగు సాహిత్య విమర్శలో సిద్ధహస్తులు. అట్లా బోధనలోను, సాహిత్యంలోను వీరి కృషిని ప్రశంసిస్తూ అనేక మంది మనకి ఉద్దండ సాహితీవేత్తలు, శాంతినారాయణ గారు కానీ, జి లక్ష్మీనరసింహయ్య గారు కానీ, వారు ఇంకా చాలా మంది ఉద్దండ సాహితీవేత్తలు వీరిని ప్రశంసించిన సందర్భాలు అనేక ఉన్నాయి. వీరి నేతృత్వంలో దాదాపుగా 20 మందికి పైగా పిహెచ్డీలు సాధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. వారిని ఈరోజు ఆర్ఎస్ సుదర్శనం గారి సాహిత్య దర్శనం మీద ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. అభ్యుదయ రచయితల సంఘం వారు అప్రతిహతంగా చేస్తున్నటువంటి ఈ సాహిత్య వ్యాసంగ పరంపరలో భాగంగా విమర్శకుడిగా ఆర్ఎస్ సుదర్శనం గారి గురించి ఈ రోజున 55వ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సుదర్శనం గారి గురించి అధ్యక్షుల వారు కొద్దిపాటి పరిచయం చేశారు. నిజానికి సుదర్శనం గారిని అధ్యయనం చేయాలి అంటే, వారిని అర్థం చేసుకోవాలి అంటే
సుదర్శనం గారినే కాదు, ఎవరిని అర్థం చేసుకోవాలన్నా కానీ వారి వైయక్తికమైనటువంటి జీవితంలోకి కాస్తంత తొంగి చూస్తే తప్ప వారు మనకు అర్థం కారు. ఏ వ్యక్తి ఒంటరి కాదు, సమాజంలో అంతర్భాగం కాబట్టి సామాజిక పరిస్థితులు, కుటుంబ వాతావరణము, ఇతరేతర అనేకమైనటువంటి పరిస్థితులు వ్యక్తి అస్తిత్వాన్ని మౌల్డ్ చేస్తాయి. కాబట్టి అందులో భాగంగా వారి గురించి 2 మాటలు. నిజమే, పెద్దలు చెప్పినట్లుగా మదనపల్లి వాసి అయినటువంటి సుదర్శనం గారు 27లో జన్మించారు. వారి విద్యాభ్యాసం అంతా కూడా మదనపల్లిలోను, అక్కడే హై స్కూలు, బీటీ కాలేజీలో కూడా జరిగింది. ఆ తర్వాత పై చదువుల కోసం మద్రాస్ ఎంసీసీ కాలేజీలోకి వెళ్ళారు. అక్కడ ఇంగ్లీష్ సాహిత్యంలో పట్టభద్రులై అనేక విద్యా సంస్థల్లో వారు ఆంగ్ల ఉపన్యాసకులుగా పనిచేశారు. చాలా మంది అలాగే చదువుకున్నవారు, అలాగే ఆంగ్ల ఉపన్యాసకులుగా పనిచేసిన వారు ఉండొచ్చు. కానీ అందరూ ఆర్ఎస్ సుదర్శనం గారిలాగా ఒక రచయితగా మారలేకపోయారు. వీరు మారడం వెనక వారి వైయక్తికమైనటువంటి చింతన ఎంతగానో ఖచ్చితంగా పనిచేసి ఉంటుంది. సాహిత్యాన్ని అధ్యయనం చేసే ఒక విద్యార్థిగా అధ్యయనం చేసే రోజుల నుంచి కూడా ముఖ్యంగా ఇంగ్లీష్ సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. కాబట్టి ప్రపంచ సాహిత్యంలో తాత్వికులుగా పిలవగలిగినటువంటి వారు సుదర్శనం గారిని కొంత కలిచివేశారు లేదా కదిలించి వేశారు. మనము ఒకరిని ఇష్టపడటం వేరు, ఇతరులు మనల్ని ఇష్టపడటం వేరు. ఈ వైస్ వర్సాలో ఇతరుల సిద్ధాంతాలు సుదర్శనం గారిని ఆకట్టుకోవటం, ఆ ఆకట్టుకోవటం అన్నటువంటిది వారిని విపరీతంగా అధ్యయనం చేయటము, ఇలాంటివన్నీ కూడా చకచకా జరిగిపోయిన తర్వాత వారి సాహిత్య సృజన మీద, ముఖ్యంగా సృజన సాహిత్యం మీద ఆ తాత్వికుల భావము బాగానే పనిచేస్తుంది. ఆ తాత్వికత మనందరికీ తెలిసిందే. అస్తిత్వవాదం సంబంధించి మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. నిజానికి అస్తిత్వవాదం లోతుల్లోకి వెళ్ళాలి అనుకుంటే ఈ సభ దానికే సరిపోతుంది. అర్సం వారు ఎప్పుడైనా కానీ కేవలం సిద్ధాంతాల మీద ఎప్పుడైనా ఇలాంటి ఉపన్యాస పరంపర చెప్పినప్పుడు అప్పుడు లోతుగా మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు కావలసినంత వరకు మనం చూద్దాము. సుదర్శనం గారి పైన అస్తిత్వవాద ప్రభావం ప్రగాఢంగా ఉంది. కీర్గార్డ్ కావచ్చు, సాత్రే కావచ్చు, వీళ్ళందరి ప్రభావం ఏమిటి? ఈ అస్తిత్వవాదము అంటే అస్తిత్వవాదం ఎప్పుడు కూడా వ్యవస్థకు అది ప్రాధాన్యం ఇవ్వకుండా వ్యవస్థ ధర్మం స్థానంలో వ్యక్తి స్వేచ్ఛకు, వ్యక్తి ధర్మానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇది మూలసూత్రం, దాంట్లో ఉన్నటువంటి మూలసూత్రం. మనమంతా కూడా వ్యవస్థ చుట్టూ మనం తిరుగుతూ ఉంటే, వ్యవస్థ ధర్మం చుట్టూ, వ్యవస్థ విధి విధానాల చుట్టూ, వ్యవస్థలో మన పాత్రల చుట్టూ, వ్యవస్థకు మనం చేయవలసినటువంటి కాంట్రిబ్యూషన్ చుట్టూ భౌతికవాదులందరూ తిరుగుతూ ఉంటే, దానికి భిన్నంగా వ్యవస్థను పక్కన పెట్టి వ్యక్తి ధర్మానికి, వ్యక్తి స్వేచ్ఛకు, వ్యక్తి నైతికతకు, వీటికి మాత్రమే అధిక ప్రాధాన్యం ఇచ్చేది అస్తిత్వవాదం. దీనికి ఆకర్షితులైన సుదర్శనం గారు తమ చూపులో, తన దర్శనంలో ఈ రంగులు, ఈ ఛాయలు ప్రసరించేలాగా వారి అక్షరాలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. ముఖ్యంగా విమర్శ కంటే వారి సృజనాత్మకమైనటువంటి సాహిత్యంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అధ్యక్షులు వారు పరిచయం చేస్తూ వారు ప్రముఖ నవలాకారుడుగా, కథా రచయితగా ఇలాగా చెప్పారు. నిజమే, కానీ ఎక్కువ మందికి వారు రచయితగా కంటే విమర్శకుడిగానే ఎక్కువగా తెలుసు. దానికి కారణం కూడా ఉంది. ఒక రచయితను మనం పట్టుకోవాలి అంటే, ఆ రచయిత అంతరంగాన్ని మనం అందుకోవాలి అంటే, ఆ అంతరంగాన్ని తీర్చిదిద్దిన ఒక తాత్విక చింతన మనకు పరిచయం కావాలి.
అది కొంచెం జటిలమైనటువంటి అంశమే. అది ఆ జటిలమైనటువంటి టాస్క్ ని ఏ పాఠకుడైతే పూర్తి చేసుకోగలడో, దాన్ని అందుకుంటాడో అతను మాత్రమే ఆ రచయిత హృదయ స్పందనని లేదా అంతరంగాన్ని కూడా అందుకోగలడు. ఒక సిద్ధాంతాన్ని, ఒక ముఖ్యంగా సార్త్రే లాంటి వాళ్ళు ముందుకు తీసుకొచ్చిన సిద్ధాంతాన్ని సామాన్యులు అందుకోవాలి అంటే అంతగా అందరికీ సులభంగా సాధ్యమయ్యే అంశం కాదు. ఈ సంక్లిష్టతలో నుంచి సుదర్శనం గారి రచనల్లో ముఖ్యంగా సృజనాత్మక రచనల్ని మనం పూర్తిగా సామాన్యులు అందుకోలేరని నేను భావిస్తున్నాను. సిద్ధాంత చర్చ లేదా సిద్ధాంత తాత్విక భూమిక వారికి ఎంతో కొంత ఉంటే తప్ప వారి కథ మనకు అర్థం కాదు, వారి నవల మనకు అర్థం కాదు. అక్కడ ఉన్నటువంటి సంఘర్షణలు, అక్కడ ఉన్నటువంటి సన్నివేశాలు, ఆ సన్నివేశాల మధ్య ఇమిడిపోయినటువంటి సంఘటనలు, ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే తాత్విక చింతన కావాలి. అందువల్ల విమర్శ కంటే వారి సృజనాత్మక రచనలు సామాన్య పాఠకుడికి కాస్త అసంటగానే ఉన్నాయని నేను భావిస్తున్నాను. విమర్శలో కూడా అస్తిత్వవాద ప్రభావం ఉన్నప్పటికీ కూడా మనకి అందుబాటులోనే మనకు ఇతరేతర విమర్శకులు లేదా ఇతరేతర రచయితలు గురించి మనం తెలుసుకున్నటువంటి పద్ధతిలోనే చాలా వరకు సుదర్శనం గారి దృష్టికోణం కూడా, దార్శనిక చింతన కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది రచయితల రచనల పైన మాత్రమే కొంచెం ప్రధానంగా, ముఖ్యంగా మనస్తత్వ చిత్రణ చేసినటువంటి రచయితల రచనల పైన సార్త్రే మళ్ళీ ముందుకు వస్తున్నాడు. మామూలుగా ఇతరేతర భౌతికవాదుల పైన సార్త్రే పెద్దగా శ్రీశ్రీ లాంటి వాళ్ళు, ఆరుద్ర, తిలక్ లాంటి వాళ్ళ గురించి సుదర్శనం గారు మాట్లాడినప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టవు. వారి గురించి ఇచ్చినటువంటి చేసినటువంటి అనాలిసిస్ కానీ, వివరణలు కానీ, విశ్లేషణలు కానీ ఏవి కూడా మనల్ని అంతగా ఇబ్బంది పడవు. మనకి ఆయన దూరంగా కూడా మనకి ఆ విశ్లేషణ చేసినట్టుగా కూడా ఉండవు. కొన్ని అంశాలు మనకి నూతనంగా కూడా కనిపిస్తాయి. ఆ నూతనంగా కనిపించినటువంటి విషయాలు కూడా మనల్ని ఇబ్బంది పెట్టవు, మనల్ని కంగారు పెట్టవు. మనం ఒక మార్క్ని, మనకి అంత పూర్వం తెలియనటువంటి ఒకనొక అంశాన్ని మనం చేర్చుకుంటూ పోతాం తప్ప మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి విమర్శ వ్యాఖ్యలు కూడా సుదర్శనం గారు చేశారని నేను అనుకోవట్లేదు. ఈ నేపథ్యంలో నుంచి ఆర్ఎస్ సుదర్శనం గారి విమర్శన దృక్పథాన్ని మనం అందుకోవటం కోసం చిన్న ప్రయత్నం. వారి రచనలు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కథలు, నవలలు కొన్ని ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ రోజున విమర్శ దర్శనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వారి విమర్శలు ప్రధానంగా 3 కనిపిస్తున్నాయి. సాహిత్యంలో దృక్పథాలు, బహుశా నేను చూపిస్తాను, అవి తిరగేసి కనిపిస్తాయి అనుకుంటా. సాహిత్యంలో దృక్పథాలు, సమాజము, సాహిత్యము, సాహిత్య నేపథ్యము, ఇవి ప్రధానంగా ఉన్నటువంటివి. వాటితో పాటు విమర్శలో భాగంగానే విమర్శ స్థాయిలోనే, విమర్శ పరంపరలోనే మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి కూడా ఉన్నాయి. 100 సమీక్షలు అనే పేరుతోటి ఒక బృందము, ఒక గ్రంథము, అలాగే కవి హృదయం పేరుతోటి చివరిగా రాసిన వారి విమర్శన ప్రస్థానంలో మనకి చివరిగా కనిపించేటటువంటి ఇవి వారివి. వాటిలో ప్రధానమైనటువంటి అంశాలను మనం కాసేపు మనం ముచ్చరించుకుందాము. వారి సాహిత్యంలో దృక్పథాలు మామూలుగా కొన్ని రెండవ పుస్తకము సమాజము సాహిత్యము అన్నటువంటి పుస్తకాన్ని వారి పేరుతోటి టైటిల్ని నేను మొట్టమొదటిసారిగా చాలా కాలం కింద చూసినప్పుడు అదేంటి సుదర్శనం గారు సమాజము సాహిత్యం గురించి కూడా రాశారా అని నాకు ఆశ్చర్యం కలిగింది. ఇది ఇప్పుడు కాదు, చాలా కాలం, నాకు తొలి రోజుల్లో. ఎందుకంటే నాకు అప్పటికి వారి మీద ఉన్నటువంటి అభిప్రాయం నాకు సొంతగా ఏర్పడింది కాకపోవచ్చు, ఇతరేతరులు ప్రస్తావన మూలంగా, ఇతరేతరులను నేను చదవటం మూలంగా కూడా కావచ్చు. వారికి సామాజిక చింతన కంటే వైయక్తికమైనటువంటి చింతనలే ఎక్కువ. బహిర్దర్శనం కంటే కూడా అంతర్దర్శనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి వాళ్ళు సాహిత్యంతో సమాజాన్ని అనుసంధానం చేసి పుస్తకాన్ని ఎలా రాశారబ్బా అని నేను అనుకున్నాను. ఏ వ్యక్తి కూడా సమాజానికి
సమాజంలో ఒక భాగం కాబట్టి, సమాజం కోసమే రచన చేస్తాడు కాబట్టి ఆ రచనలో ఎంతో కొంత సామాజిక దృష్టికోణం కూడా ఉంటుంది కాబట్టి ఈ రోజున ఆ రచయిత ఏ రచయితలు ముఖ్యంగా కొంతమందిని ఏ సామాజిక చింతనలో నుంచి లేదా స్పృహల్లోంచి సమాజాన్ని ఎలా ఆవిష్కరించారు అన్నటువంటిది వీరు ఎలా పట్టుకున్నారు అన్నది మనం చూద్దాం. ఈ కాసేపులో మనం చూద్దాం. సాహిత్యంలో దృక్పథాలు అనే పుస్తకంలో వీరు ఇంగ్లీష్ సాహిత్యాన్ని చదువుకున్నారు నిజానికి, కానీ తెలుగు సాహిత్యానికి సంబంధించి ముఖ్యంగా కవిత్వానికి సంబంధించి కావ్యాలకు సంబంధించి కూడా వీరు చాలా లోతుగా అధ్యయనం చేశారు. మాబోటి వాళ్ళం తెలుగు సాహిత్యాన్ని మాత్రమే అధ్యయనం చేసిన మాబోటి వాళ్ళకు కూడా అందని చందని అనేకమైనటువంటి విషయాలను అనేకమైనటువంటి కోణాల్లో నుంచి పరిశీలించడం చూస్తే కొంత ఆశ్చర్యం కలిగింది. ఇది సామాన్య దృష్టితోటి మనం తొలి రోజుల్లో వారికి అస్తిత్వవాద ప్రభావము తొలి రోజుల్లో పెద్దగా అనిపించట్లేదు, తర్వాత కొంచెము ప్రగాఢంగా వారి మీద కనిపించింది. తొలి రోజుల్లో వారు చేసినటువంటి విమర్శనలలో ప్రాచీన ముఖ్యంగా ప్రబంధాలకు సంబంధించి అలసాని పెద్దన గారి మను చరిత్రను వారు విశ్లేషించిన తీరు కొత్తగా కాదు కానీ భిన్నంగా కూడా కాదు కానీ కొన్ని అంశాలు మనకి నూతనంగా అనిపిస్తాయి. వారిలో ఉన్నటువంటి అబ్జర్వేషన్ని మనం చూడొచ్చు. దాంట్లో మార్కండేయ పురాణము మను చరిత్రకు మూలమని మనందరికీ తెలుసు. మనం మార్కండేయ పురాణాన్ని విడిగా చూస్తాము, మను చరిత్రను మనం విడిగా చూస్తాం. కానీ మను చరిత్రను చూసే క్రమంలో మార్కండేయ పురాణం నుంచి మను చరిత్ర ఎలా ఎదిగింది అన్నటువంటి ఒక కొత్త కోణంలో నుంచి సుదర్శనం గారు దాన్ని పరిశీలించే ప్రయత్నం చేశారు. మనకి దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాత్రలు వరూధిని ప్రవరాఖ్యుల గురించి వారు మాట్లాడుతూ మార్కండేయ పురాణంలో వరూధినికి మను చరిత్రలో వరూధినికి చాలా తేడా ఉంది. అలాగే ప్రవరుడి విషయంలో కూడా ఈ రెండు కావ్యాల్లోనూ చాలా తేడాలు కనిపిస్తాయి అని శోభపత్రికంగా కొన్ని ఉదాహరణలతోటి దాంట్లో నిరూపించిన సందర్భం. చాలా అమాయకంగా ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంది మార్కండేయ పురాణంలోని వరూధిని. పెద్దన గారి వరూధిని అందుకు భిన్నంగా కొంచెం గడుసుగా, చలాకీగా, ఒక శాస్త్ర గ్రంథాలను ముఖ్యంగా కామశాస్త్ర గ్రంథాలని అధ్యయనం చేసిన ప్రౌఢుగా మనకు కనిపిస్తుంది. ఒక మాట తీరు, నేర్పు, ఇతరులని ఉరిడి కొట్టించడంలో కావలసినటువంటి నైపుణ్యం, ఇవన్నీ కూడా పెద్దన గారి వరూధినిలో కనిపిస్తాయి. మార్కండేయ పురాణంలో వరూధిని అలా ఉండదు. మామూలుగా ఒక పల్లెటూరులో ఉన్నటువంటి ఒక మామూలు సాధారణమైనటువంటి అమ్మాయి, అమాయకంగా కనిపించే అమ్మాయి మనకి కనిపిస్తుంది. దీన్ని ఎదిగింప చేయటంలో, దీన్ని పరిణమింప చేయటంలో పెద్దన గారి పనితీరు ఎంత గొప్పగా ఉందో దాంట్లో నిరూపించే ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రవరాఖ్యుడి పాత్ర కూడా దీంట్లో భిన్నంగా కనిపిస్తుంది అన్నది. నాకు మార్కండేయ పురాణంలో ప్రవరాఖ్యుడు ఎలా ఉన్నాడో, వరూధిని ఎలా ఉందో నాకు నిజానికి తెలియదు. మార్కండేయ పురాణాన్ని గురించి ఏదో పై విషయాలు మాత్రమే తెలుసు, కానీ ఈ కోణంలో నుంచి పాత్ర చిత్రణ రెండింటిని విడిగా నాకు తెలుసు. ఈ రెండింటిని కంపేర్ చేసి చూడటం అన్నటువంటిది నాకు తెలియదు. వీరిని చదివిన తర్వాత అవన్నీ గుర్తు తెచ్చుకుంటే వీరు చెప్పింది ఎంత లోతుగా వీరు అధ్యయనం చేస్తే ఆ మాటలు చెప్పారు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించగలం. ఈయనలో ఒక చిన్న అంశం ఉంది. ఆ భాషాపర శేషభోగిగా గుర్తించబడినటువంటి ఈయన కోపం, పెడుసుదనము, కోపము, తన గురించి తన సైద్ధాంతిక తనలో ఇమిడి ఉన్నటువంటి కొన్ని ఆలోచన విధానాల గురించి ఇతరులు మాట్లాడితే సహించలేని, భరించలేనటువంటి ఒక తనం పెద్దన ప్రవరాఖ్యుల్లో మనకు కనిపిస్తుంది. అది వీరు చెప్పిన తర్వాత అవన్నీ మనం పోల్చుకున్నప్పుడు, పెద్దన గారు తీర్చిదిద్దిన ప్రవరాఖ్యుని మనం ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడు వీరు అందుకున్నటువంటి అంశాలు ఎంత వాస్తవంగా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించగలం. ఇది ప్రాచీన సాహిత్యానికి సంబంధించి మనం చెప్తే ఇక్కడే ఒక చిన్న అంశం కూడా, ఈయన కవి కాదు,
కేవలం భాషా పండితుడు మాత్రమే అని ఒక మాట, అంటే పెద్దన గారి విషయంలో పెద్దన గారు తీర్చిదిద్దినటువంటి ప్రవరాఖ్యుడు కేవలం పండితుడు మాత్రమే అని చెప్తూ, అందుకు భాషాపర శేషభోగి అన్న ప్రయోగం ద్వారా ఆయన పండితుడిగా నిలబెట్టాడు అని చెప్తూ ఇంకొక అంతవరకు చెప్తే మనకి ఇబ్బంది ఉండేది కాదు. ఇంకొక మాట కూడా ఉన్నారు, ఈయన కవిగా పెద్దన గారు చెప్పలేదు, ఆయన కవి కాదు పొమ్మన్నాడు. నిజానికి తొలి రోజుల్లో ప్రాచీన కాలంలో విడిగా ఈ రోజున మన అవసరాల కోసం భాషావేత్తలు లేదా విమర్శకులు ఇతరేతర సాహిత్యవేత్తలుగా మనం డిసెక్ట్ చేసి మనం ముక్కలు చేసి మనం మాట్లాడుకుంటున్నాము. ఆ రోజుల్లో భాషావేత్తలు కవులకు పెద్ద మధ్యలో సన్నటి గీత ఉందని నేను అనుకోను. ఆయన మాటలు కూడా మనం చూసినప్పుడు అక్కడక్కడ పొయిటిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఉంటాయి. ప్రవరాఖ్యుడి డైలాగ్స్ లో కానీ, సంభాషణ ఆయన మాట్లాడిన తీరులో కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఆయనలో స్పృహ అంటే కవిత్వ స్పృహ ఆయనలో సహజంగానే, భాషాపర శాసభోగి సహజంగానే. భాషాపర శాసభోగి ఎప్పుడవుతాడు? అనేక గ్రంథాలను చదివి తనకు తాను ఎదిగినప్పుడు అవుతాడు. అనేక గ్రంథాల్లో ఉన్నటువంటి ఈ ఎలిమెంట్, కవిత్వానికి సంబంధించినటువంటి ఎలిమెంట్ మనకు తెలియకుండానే మనకు అందుతుంది. అలాగే ప్రవరాఖ్యుడు కూడా అందుకున్నాడు. ఆ విషయాన్ని అన్యోపదేశంగా మాత్రమే సుదర్శనం గారు ప్రస్తావించి ముందుకు వెళ్ళారు. అలాగే మనకి జీవితానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను అస్తిత్వవాదంలోనే అది ఉంది. జీవిత ధర్మానికి సంబంధించి వైయక్తికమైనటువంటి ధర్మానికి మాత్రమే, అంతర్గత అంశాలకు మాత్రమే అస్తిత్వవాదం ప్రాధాన్యం ఇస్తుంది. సామాజికమైనటువంటి అంశాలకు అందులో ప్రాధాన్యం ఉండదు అని ఆ సిద్ధాంత సారం. దాంట్లో మనకి గురజాడ అప్పారావు గారి గురించి ఒక అరుదైనటువంటి వ్యాసం. మనకి గురజాడ అప్పారావు గారి గురించి మనం తరచూ మాట్లాడుకుంటూనే ఉన్నాము, అధ్యయనం చేస్తూనే ఉన్నాము. అనేక మంది వందల వ్యాసాలు గురజాడ అప్పారావు గారి గురించి మనకి విమర్శన రంగంలో మనకు కనిపిస్తున్నాయి. ఇంకా వారి గురించి రాయటానికి ఏమీ లేదు అన్నంతగా మనకు వచ్చాయి. అలాంటిది సుదర్శనం గారు చాలా కాలం కిందటే, ఇంకా చెప్పాలంటే వారి మొట్టమొదటి విమర్శన గ్రంథంలోనే గురజాడ అప్పారావు గారి గురించి అస్తిత్వ దృక్కోణంలో నుంచి చెప్తూ కొన్ని మాటలు చెప్పారు. అయితే ఎక్కడ కూడా గురజాడ అప్పారావు గారికి ఈ అస్తిత్వవాద ఛాయలు అప్లై చేయటం వల్ల గురజాడ అప్పారావు గారికి ఎక్కడ ఇబ్బంది కూడా కలగకుండా ఉండటము దీంట్లో ఉన్నటువంటి ఒక విశేషం. ఇక్కడ జీవితం పట్ల ఒక రకమైనటువంటి తన్మయీ భావన ప్రతి మనిషికి ముఖ్యమే. అలాగే జీవితాన్ని మనం పరిపూర్ణంగా అనుభవించాలి అంటే ఒక హాస్య దృష్టి కూడా మనిషికి అవసరము. ఈ రెండిటి యొక్క సమీకరణము, ఈ రెండిటి యొక్క సమన్వయము ఎవరిలో అయితే నేర్పుగా ఉంటుందో, ఎవరిలో అయితే ఈ సమీకరణము సహజ సిద్ధంగా జరిగిపోతుందో వాళ్ళు మాత్రమే స్రష్ట ద్రష్టలు అవుతారు, వాళ్ళు మాత్రమే ఋషిత్వాన్ని అందుకోగలరు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈ లక్షణాలు గురజాడ అప్పారావు గారిలో మనకు కనిపిస్తాయి అని ఒక మాట చెప్పారు. ఋషిత్వాన్ని కల్పించడం మూలంగా గురజాడ అప్పారావు నష్టాలు కానీ ఏమీ లేవు. ఈ ఋషిత్వాన్ని వారు గురజాడ అప్పారావులో అన్వేషించడంలో భాగంగా, దాన్ని ప్రతిపాదించడంలో భాగంగా, దాన్ని రిజిస్టర్ చేయటంలో భాగంగా కొన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా గిరీశం పాత్ర గురించి వారు చెప్తూ, గిరీశం సంబంధించినటువంటి కొన్ని మనకి పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి కొందరి క్యారెక్టర్స్, ముఖ్యంగా షేక్స్పియర్ రాసినటువంటి నాటకాల్లోని క్యారెక్టర్స్ కొన్ని గురజాడ అప్పారావు ప్రస్తావించు, ఫలానా క్యారెక్టర్ ఇలా ఉంది అని చెప్తూ ఆయనే కొన్ని ప్రస్తావనలు చేశారు. గురజాడ అప్పారావు గారే ఒక అల్ప పాత్ర, వాడికి ఒక నైతిక విలువలు కూడా ఉండవు, కానీ వాడిని ఎస్టాబ్లిష్ చేయడానికి, వాడిని చిత్రించడానికి షేక్స్పియర్ ఏ సందర్భాల్లో ఎవరెవరి పట్ల హాస్య దృష్టిని అప్లై చేసి వాటి అస్తిత్వాన్ని, ఆ పాత్రల అస్తిత్వాన్ని నిలిపారో గురజాడ అప్పారావు గారు చెప్పారు. అంటే గురజాడ అప్పారావు గారు ఇంగ్లీష్ సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేశారు కాబట్టి, ముఖ్యంగా షేక్స్పియర్ నాటకాలను బాగా అధ్యయనం చేశారు కాబట్టి వారి ప్రభావము వారికి తెలుసో తెలియకుండానే బాగానే పడింది. ఆ విషయాన్ని మన విమర్శకులు కూడా
ఇంగ్లీష్ సాహిత్యంతో పరిచయం ఉన్నటువంటి విమర్శకులు కొంతమంది ఇప్పటికే చేశారు కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకి దాన్ని అంటే షేక్స్పియర్ తోటి కంపారిజన్ చేస్తూ కూడా సుదర్శనం గారు కొన్ని విషయాలను చెప్పారు. అదేమిటి అంటే మధురవాణి పాత్ర, షేక్స్పియర్ నాటకాల్లోని కొన్ని పాత్రలతో మధురవాణికి ఉన్నటువంటి సంబంధాన్ని, అలాగే షేక్స్పియర్ నాటకాలు, ముఖ్యంగా హెన్రీ సిరీస్ నాటకాల్లో ఉన్నటువంటి కొన్ని పాత్రలతో పూటకోళ్ళమ్మకు ఉన్నటువంటి పోలికల్ని సుదర్శనం గారు చాలా లోతుగా చెప్పారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే మధురవాణి అస్తిత్వాన్ని గురించి చెప్తూ కేవలం మొదటి సంపుటంలో, కన్యాశుల్కంలో ఉన్నటువంటి మొదటి సంపుటంలో మాత్రమే కొంతమేర షేక్స్పియర్ నాటకంలో ఉన్నటువంటి ఏదో పాత్ర పేరు కూడా చెప్పారు, ఆ పాత్ర ప్రభావం మనకు ఛాయామాత్రంగా కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత ఎక్కడ ఆ పాత్ర కాదు, షేక్స్పియర్ మొత్తం రచనల్లో ఏ పాత్ర ప్రభావం కూడా మధురవాణి మీద లేదు అంటారు. అందుకు మధురవాణి అస్తిత్వాన్ని ఎలా రెండో సంపుటంలో ఎలా పెంచుకుంటూ పోయారు. మొదటి సంపుటంలో ఉన్నటువంటి మధురవాణికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులను అధిగమించి ఆమెలో ఆ క్యారెక్టరైజేషన్కి సంబంధించి, ఆ వైయక్తికమైనటువంటి అస్తిత్వానికి సంబంధించి, ఆమె ఎవరో మనకు తెలుసు. ఒక వేశ్యగా జీవితాన్ని గడుపుతున్నటువంటి ఆమె పట్ల సమాజం అంటే మధురవాణి పట్ల కాకపోయినా వేశ్యల పట్ల సమాజానికి ఎటువంటి చులకన భావం ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆ చులకన భావం నుంచి మధురవాణ్ణి రక్షించడం కోసం లేదా మధురవాణ్ణి తీర్చిదిద్దడం కోసం గురజాడ అప్పారావు గారి పనితనం ఎంత అనన్య సామాన్యంగా ఉందో సుదర్శన్ గారు చాలా గొప్పగా వివరించారు. బహుశా ఈ కంపారిజన్ ని ఇంగ్లీష్ సాహిత్యంతో, ముఖ్యంగా షేక్స్పియర్ రచనలతోటి గురజాడ అప్పారావు గారికి ఉన్నటువంటి ఈ కంపారిజన్ ని ఆయన లాంటి వారు మాత్రమే చేయగలరు. ఎందుకంటే ఇంగ్లీష్ సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేశారు కాబట్టి. మనం ఇంగ్లీష్ సాహిత్యాన్ని వదిలిపెట్టి గురజాడ అప్పారావు గారి దగ్గర మాత్రమే మనం ఉంటే గురజాడ అప్పారావు గారు పరిపూర్ణంగా మనకు తెలుస్తారని కానీ మనం అనుకోలేము. వారి ప్రతిభ ఎలా ఉంటుంది అంటే కొండొకచో షేక్స్పియర్ని అధిగమించి వారి ప్రతిభ కనబరిచినటువంటి తీరుని సుదర్శనం గారు చాలా గొప్పగా వివరించారు. బహుశా మనకు యుఏ నరసింహమూర్తి గారు వారి బృహత్ గ్రంథంలో ఈ విషయాలు కొన్ని ఉండుండొచ్చు. ఇంకా ఇతరులు ఎవరు కూడా ఈ విషయాల పట్ల, ఈ గురజాడ అప్పారావుకి షేక్స్పియర్కి సంబంధించినటువంటి విషయాల పట్ల ఇంత లోతుగా వీరు వెళ్ళినంత లోతుగా వెళ్ళారని నేను అనుకోవటం లేదు. ఇది మనకు కొన్ని గురజాడ అప్పారావు గారికి అస్తిత్వవాద ప్రభావంతో గురజాడ అప్పారావు గారిని చూసినప్పటికీ కూడా వారిలో ప్రతిభను బయటికి తీసినటువంటి సందర్భం మనకు బాగా కనిపిస్తుంది. ఇది ఎక్కడా కూడా గురజాడ అప్పారావు గారికి ఇబ్బంది ఏం లేదు. ఇది ఇబ్బంది లేదు అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ అస్తిత్వవాదం గురించి నాకు తెలిసిన అరకొర జ్ఞానంలో నుంచి ఒకప్పుడు నేను భయపడ్డాను. ఆర్ఎస్ సుదర్శనం గారిని చదవాలి అంటే, ఆదర్శ సుదర్శనం గారి విమర్శను నేను చదవాలి అంటే ఈయన నాలో ఉన్నటువంటి భావనలు ఎక్కడైనా డిస్టర్బ్ చేసేస్తాడేమో, నాలో ఉన్నటువంటి కౌల స్థానాన్ని ఎక్కడైనా డిస్టర్బ్ చేసేస్తాడేమో నేను భయపడేవాడిని. ఆయన చదివేవాడిని కాదు. ఎందుకంటే అస్తిత్వవాదం విధ్వంసం చేస్తుంది, అస్తిత్వవాదము ఇంకేదో చేస్తుంది అన్నటువంటి భ్రమల్లో నేను ఉండేవాడిని. దాంట్లో ఉన్నటువంటి మనకి అభ్యుదయ దృక్కోణంలో నుంచి చూసినప్పుడు మనకి పొసగనటువంటి అంశాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు కాక, కానీ అంత మాత్రాన చేత దాన్ని ఆ బాణాలని ప్రయోగించడం ద్వారా మన కౌలుకి పెద్దగా ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు ఏమీ తీసుకురాలేదు అన్నటువంటి విషయాన్ని నేను చాలా ఆలస్యంగా గుర్తించాను. అలాగే మనకి గోపీచంద్ గారి ఇంకొక విషయాన్ని ఇక్కడ కూడా మనం చూడాలి. ఏ విమర్శకుడైనా కానీ వాళ్ళ చింతన ఏదైనా కానీ ఒక రచన పట్ల లేదా ఒక రచన గురించి లేదా ఒక కవి గురించి ఒక మాట అన్నప్పుడు దాని విమర్శగానే మనం గౌరవించాలి. నువ్వు దాన్ని స్వీకరించడం వేరు, స్వీకరించకపోవడం వేరు. దాని మీద చర్చ పెట్టడం వేరు, పెట్టకపోవడం వేరు. ఇది వేరే విషయము. కానీ దాని ముందు విమర్శగా దాన్ని గుర్తించాలి. అలా గుర్తించి అధ్యయనం చేసినప్పుడు మనకి సుదర్శనం గారు బాగా మనకు అందుతారు. ముందుగానే ఏర్పరచుకున్నటువంటి కొన్ని అభిప్రాయాలు, కొన్ని మనకి నిశ్చితమైనటువంటి అభిప్రాయాలతోటి మనం ఏ విమర్శకుడిని లేదా ఏ విమర్శను మనం చూడకూడదు. అధ్యయనం చేయకుండా, లోతుగా చూడకుండా మనం చేయకూడదు. అలా
పరిమితులు ఏర్పాటు చేసుకుంటే మనకు విమర్శకులు కూడా అందరూ మనకి ఇటువంటి పరిస్థితుల్లోనే మనకి కొన్ని ఇతరేతల గురించి చెప్పినవి కూడా మనకు కనిపిస్తాయి. గోపిచంద్ గురించి వారు చేసినటువంటి విమర్శలో గోపిచంద్ వారికి బాగా యాక్సెసిబిలిటీ బాగా ఉన్నటువంటి రచయిత. ఎందుకంటే మనస్తత్వ చిత్రణ చేసినటువంటి అతి కొద్ది మంది రచయితల్లో గోపిచంద్ గారు ఒకరు కాబట్టి గోపిచంద్ గారి పట్ల వారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం కూడా ఉన్నట్లుగా మనకు వారి విమర్శన గ్రంథాలు మనం చూసినప్పుడు తెలుస్తుంది. మొత్తం వారి మీద రాసినటువంటి ఒక బృహత్ వ్యాసంలో వారి నవలన్నింటినీ కూడా చాలా గొప్పగా దాంట్లో విశ్లేషించారు. ఏది కూడా మనకి సంఘర్షణ పెట్టవు, మనల్ని సంఘర్షణలో పడవేయవు. వారి విమర్శ మనస్తత్వ చిత్రణకు సంబంధించినవి కాబట్టి కొన్ని సైద్ధాంతిక ప్రతిపాదనలో నుంచి సాంకేతిక పదాల ద్వారా విశ్లేషించినప్పటికీ కూడా అవి మనం అందుకుంటాం కానీ వాటికి దూరంగా మనం వెళ్ళలేము. అటువంటిది ఈ వ్యక్తిత్వ అంటే వ్యక్తమయ్యే స్థితి నుంచి అవ్యక్తమయ్యే స్థితికి మధ్య ఉన్నటువంటి ఒకనొక సంఘర్షణ గోపిచంద్ రచనలకి ఎలా మూలభూతంగా కారణభూతంగా మారిందో చెప్తూ అసమర్థుని జీవయాత్రకు సంబంధించి కొంచెం ఎక్కువగా మనకు కూడా బాగా దాన్ని చదువుకున్నాం కాబట్టి మనం బాగా కనెక్ట్ అవుతాం వారి మాటల ద్వారా. వారి మాటల్లో ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ అసమర్థుడికి సంబంధించిన దాంట్లో హేతువాదానికి సంబంధించినటువంటి విమర్శలు కొన్ని ఉన్నప్పటికీ కూడా మనకి హేతువాదం పట్ల వారి అభిప్రాయాలతో మనం సంఘర్షిస్తాము, అది వేరే విషయము. ఆ హేతువాద దృక్పథము అన్నటువంటి దాంట్లో నుంచి ఆ హేతువాద దృక్పథం మనిషిని ఎలా నిర్వీర్యం చేస్తుందో, ఒకసారి మనిషిని ఎలా పతనం చేస్తుంది అన్న కోణంలో నుంచి కూడా దాంట్లో వారు చెప్పినటువంటి విషయాల్లో మనం కొంచెం కంగారు పెడితే పెట్టొచ్చు కానీ దాన్ని మనం ఆలోచిద్దాం. దానికి సంబంధించి వారి విమర్శను మనం ఆలోచించి దాన్ని అవసరమైతే దాన్ని మనం పక్కన పెట్టేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన సిద్ధాంతాలకి మన ఆలోచన విధానాలకి ఇతరుల ఆలోచన విధానాలు సంఘర్షించినప్పుడు వాటిని ముందు అధ్యయనం చేద్దాము. అధ్యయనం చేసి ఎంతవరకు సమన్వయించడానికి వీలవుతుందో, మనం సమన్వయించుకోవటానికి మనలో ఉన్నటువంటి విషయాల పట్ల ఒక అవగాహన పెంచుకోవటానికి వీలవుతుందో దాన్ని చూసుకుందాము. లేదా మనం పక్కన పడేసి మనం ఉండొచ్చు, అదేమీ ఇబ్బంది ఏమి కాదు. అక్కడ దాంట్లో వారు చేసినటువంటి ఒక ప్రతిపాదన ఏమిటి అంటే, ఒక పరివర్తన ఆ పాత్రలో మనకు కనిపిస్తుంది. ఆ పరివర్తన అనేది కేవలము ఆయన ఆకాంక్ష తప్ప వాస్తవంగా జరిగింది కాదు. వాస్తవంగా సమాజం ఆయన జీవితంలో నిజానికి అది క్యారెక్టర్ గా ఒక పాత్రగా మనకు అనిపించినప్పటికీ కూడా ఒక సజీవ మూర్తి అక్కడ ఉంది. ఆ సజీవ మూర్తి వైయక్తిక జీవితంలో కలిగిన పరివర్తన కాదు, అది కేవలం రచయిత ఆకాంక్ష మాత్రమే అని వారు చేసినటువంటి ప్రతిపాదన అది. ఇది ఈ అసమర్థుని జీవయాత్ర గురించి కొంచెం లోతుగా అధ్యయనం చేసిన వారికి ఈ మాట కొంచెము ఆలోచింపు చేస్తుంది, అర్థం అవుతుంది కూడా. అలాగే వారికి సంబంధించినటువంటి ఇతరేతర రచనలు అన్ని కూడా పిల్లతెమెర కావచ్చు, గడియబడిన తరపులు, ఇలాంటివన్నిటిని కూడా మెరుపుల మరకలు, ఇలాంటి నవళ్ళు అన్నిట్లోనూ కూడా ఆ పాత్రలకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలను వారు చాలా లోతుగా, ముఖ్యంగా ఈ మనస్తత్వ దృష్టితోటి సైద్ధాంతిక దృష్టితోటి వారు విశ్లేషించిన తీరు. ఎవరైనా కానీ మనస్తత్వ శాస్త్రాన్ని సాహిత్యానికి అనుసంధానం చేసి పరిశీలించాలి అనుకున్నప్పుడు వీరి వ్యాసము చాలా మనకి కొన్నిటిని అందుకోవడానికి ఉపయోగపడుతుంది అని నేను భావిస్తున్నాను. అలాగే ఇందాక నేను ప్రస్తావించినటువంటి సమాజము సాహిత్యము అన్నటువంటి గ్రంథము వీరు అందించినటువంటి విలువైన పుస్తకాల్లో ఒకటి. మనకి సాహిత్యము సమాజానికి ఉన్నటువంటి సంబంధాలను దువ్వూరు రామిరెడ్డి చాలా మంది మనం రోజు మాట్లాడుకునే దాంట్లో అరసం వారు నిర్వహిస్తున్నటువంటి ప్రతి సదస్సు ఈ సమాజము సాహిత్యానికి సంబంధించినటువంటి అనుబంధాన్ని విశ్లేషించడానికి, అనుబంధాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం కోసమే పెట్టినటువంటి సభలు ఇవన్నీ కూడా. కవులు కోసం కాదు, కవిత్వం కోసం కాదు. కవులైనా కవిత్వమైనా ఏ అక్షరమైనా కానీ అది సమాజం కోసమే అని భావిస్తున్నటువంటి మనము ఈ సమాజాన్ని సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాల్లో వీరి సంబంధించినవి అంటే ఎప్పుడో నేను చిన్నప్పుడు చదివినప్పుడు నాకు కలిగినటువంటి, నాకు అంటే ఇక్కడ నేను అనేది ఏకవచనం కాదు, మన అందరికీ కూడా మనకు కలిగినటువంటి అనుభవాలకు భిన్నంగా మన అధ్యయనం పెరిగే కొద్దీ గతకాలపు మనం చదివిన పుస్తకాన్నే మళ్ళీ చదువుతున్నప్పుడు కొత్త కొత్త కోణాలు మనకు దాంట్లో కనిపిస్తుంటాయి. అంటే మనలో మార్పులు వస్తున్నప్పుడు, మనలో ఎదుగుతున్నప్పుడు కాలం అవి
అక్కడ అక్షరాల్లో కూడా మనకు మార్పులు కనిపిస్తూ ఉంటాయి. అక్షరం కదలకపోవచ్చు, కానీ దాని చుట్టూతో ఉన్నటువంటి భావనల్లో ఒక మార్పులు, ఒక కదలికలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగా సాహిత్యము సమాజం అన్నటువంటి పుస్తకాన్ని మనం చూసినప్పుడు దాంట్లో భారతీయ సమాజాన్ని గురించి, భారతీయ సాహిత్యాన్ని గురించి, ఆ రెంటి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి కొన్ని వివరణలు సుదర్శనం గారు ఇచ్చారు. దాన్ని మనం ప్రస్తావించుకోవడం కూడా అవసరమే. వైదిక సాహిత్యం గురించి మనందరికీ తెలిసిందే. ఈ వైదిక సాహిత్యం ముఖ్యంగా ఋగ్వేదానికి సంబంధించినటువంటి విషయాన్ని విడిగా ప్రస్తావిస్తూ, అలాగే ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలు, పురాణాలు, వీటి గురించి ప్రస్తావిస్తూ, ఇది శతాబ్దాలుగా మన భారతీయ సమాజం మీద వీటి ప్రభావం చాలా బాగా ఉంది, ప్రగాఢంగా ఉంది, చాలా లోతుగా ఉంది అన్నటువంటి విషయాన్ని చెప్పి, అందుకు కావలసినటువంటి ఉదాహరణలను లేదా అందుకు కావలసినటువంటి చింతనను మనకు అందించే ప్రయత్నం చేశారు. మన భారతీయ సమాజం గురించి, భారతీయ సంస్కృతి గురించి మనం పదే పదే మాట్లాడుకుంటే, ఇతర దేశాలతో పోల్చి మాట్లాడుకుంటున్నప్పుడు భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాల్లో ఒక ప్రత్యేకమైంది, విశిష్టమైంది, లోతైంది, అదే ఇది అని మనం మాట్లాడుకుంటున్నాం. నిజమే కావచ్చు, ఇతర దేశాల్లో లేనటువంటి సామాజిక నియమాలు, కుటుంబ కట్టుబాట్లు, వైయక్తికమైనటువంటి నైతిక ధర్మాలు, ఇవన్నీ కూడా మనకు ఉండొచ్చు. నాకు ఇతర దేశాల గురించి, ఇతర దేశాల జీవితాల గురించి నాకు అంతగా తెలియదు కాబట్టి వాటి గురించి లోతుగా వెళ్ళను. కానీ సుదర్శనం గారి మాటల్లో నుంచే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. భారతీయ సమాజంలో మనకి కుటుంబ సంబంధాలు లేదా సామాజిక సంబంధాల్లో ఇతరేతర సమాజాల్లో, ఇతరేతర దేశాల్లో లేని సంబంధాల కంటే భిన్నంగా ఉన్నాయి అని చెప్తూ, మన కుటుంబాల్లో దాయాదుల మధ్య పోరు మన భారతీయ సమాజంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అన్నదమ్ముల పిల్లల మధ్య, అలాగే ఒక కుటుంబంలో పెద్దవాళ్ల పట్ల ఒక రకమైనటువంటి, పెద్దవాళ్ళ మాట పట్ల ఒక రకమైనటువంటి గౌరవాన్ని మనం కలిగి ఉండటము, ఇంటి జ్యేష్ఠుని యొక్క అధీనంలో ఉండటము, జ్యేష్ఠుని యొక్క మాటకు కట్టుబడి ఉండటము అన్నటువంటి విలువలు భారతీయ సమాజంలోనే మాత్రమే మనం చూడగలము. ఇతరేతర దేశాల్లో ఇటువంటి దాయాదుల మధ్య పోరు కానీ, ఒక కుటుంబంలో జ్యేష్ఠుడైనటువంటి వాడి అనుసరిస్తూ ఇతరులు మెలగలుగుతున్నటువంటి తీరు కానీ ఇతరేతర దేశాల్లో మనం చూడలేము అన్నటువంటిది సుదర్శనం గారు చెప్పినటువంటి విషయం. నాకు తెలీదు అక్కడ అట్లా ఉంటాయి అన్నది. సుదర్శనం గారి చెప్పారు కాబట్టి బహుశా అలాగే ఉంటుందని నేను కూడా భావిస్తున్నాను. అయితే ఇందుకు కారణం ఏమిటి, ఈ విశిష్ట లక్షణాలకి కారణం ఏమిటి అనేది చెప్తూ, మన భారతీయ సాహిత్యంలో ముఖ్యంగా భారతము, రామాయణము మన సమాజం మీద చేసినటువంటి ప్రగాఢమైనటువంటి ప్రభావం మూలంగానే మన సమాజంలో మన సామాజిక సంబంధాలు, మన కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నాయి అన్నది వారు తేల్చినటువంటి విషయం. భారతం యొక్క ఇంపాక్ట్ మన మీద ఉండటం వల్ల ఈ రోజుకి కూడా 2024 జూలై నెలలో కూడా మనలో ఇటువంటి సంబంధాలు, ఒక దాయాదుల మధ్య ఒక రకమైనటువంటి సంఘర్షణలు, లేకపోతే అటువంటి బంధాలు భారతంలో కనిపించినటువంటి ఉండటము, అన్న మీద గౌరవము, ఇలాంటివి కూడా అన్న మాటకు కట్టుబడి ఉండటం అన్నటువంటి నైతిక ధర్మానికి సంబంధించినటువంటి విలువలు ఎంతో కొంతమేర కాస్త అధికంగానే మనం కలిగి ఉండటం వెనక వేల సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆ రామాయణ మహాభారతాల యొక్క ప్రభావం మన మీద ఉంది. అందువల్లనే మన సంస్కృతి ఇతర దేశాల సంస్కృతి కంటే కూడా కొంత భిన్నంగా ఉండటానికి కారణము అనేది వారు చేసినటువంటి ప్రతిపాదన. సమాజము, సాహిత్యానికి ఉన్నటువంటి సంబంధాల్లో మన సమాజం యొక్క రంగు, రుచి, వాసనల వెనక మన భారతీయ సాహిత్యం యొక్క ప్రభావము ఎంతగా పనిచేసింది అనేది చాలా చాలా లోతుగా ఇంతవరకే నేను ఆపుతున్నాను. చాలా గొప్ప, ఇంకా లోతైనటువంటి సమాచారం కూడా దాంట్లో మనకు కనిపిస్తుంది. అలాగే మనకి భారతీయ సమాజంలో మనకి ఒకనాటి సనాతన ధర్మాలకు సంబంధించి, లేదా సనాతన అన్నది ఈ రోజున సాంకేతికంగా మారిపోయింది, దాన్ని కాకపోతే ఒక పురాతనమైనటువంటి సంస్కృతి, హైందవ సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలలో మనం అలాగే అవి కట్టుబడి ఉండటం వెనక కారణం ఏమిటి అంటే, సాధారణంగా భౌతిక చింతన కలిగిన వాళ్ళు, సాధారణమైనటువంటి విశ్లేషణ చేసేవాళ్ళు ఒక మాట చెప్తాం, మన దేశంలోనే మాత్రమే ఉండేటటువంటి వర్ణ వ్యవస్థ ఇందుకు ప్రధానమైనటువంటి కారణంగా మనం భావిస్తూ ఉంటాం. మనము అంటే
సాధారణంగా ఇతరులు భావిస్తూ ఉంటారు. అయితే కేవలం అది మాత్రమే కాదు, వర్ణ వ్యవస్థ కంటే దానికంటే ఎక్కువ ప్రభావాన్ని చూపింది మన భారతీయ సాహిత్యమే అన్నది సుదర్శన్ గారి ప్రతిపాదన. వర్ణ వ్యవస్థ అంత చెడుపు చేయలేదు, మన వర్ణ వ్యవస్థ అంత చెడుపు కాదు, అంత ప్రభావాన్ని మన మీద చూపలేదు. మన సమాజంలో పురాతనమైనటువంటి హైందవ సంస్కృతి, హైందవ ధర్మం ఈ రోజుకి కూడా నిలిచి ఉండటం వెనక మన భారతీయ సాహిత్యమే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అన్నటువంటిది వీరు చేసినటువంటి మరొక బలమైనటువంటి ప్రతిపాదన. ఇది కూడా మనము కొంచెం లోతుగా ఆలోచించినప్పుడు మనకు దీంట్లో కూడా మనం నమ్మశక్యమైనటువంటి అంశాలుగానే వాటిని తీసిపారేసేవిగా మనకు అనిపించవు. వర్ణ వ్యవస్థను కూడా ఒక కారణంగా, వర్ణ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థలు కొంత కారణంగా మనం అంగీకరించినప్పటికీ కూడా సాహిత్యం యొక్క ప్రభావాన్ని తోసిపారేయలేము అన్నటువంటి విషయాన్ని మనం ఈ రోజుకి కూడా మహాభారతాలు, రామాయణాలు, భాగవతము ఇలాంటివన్నీ కూడా ఈ రోజుకి కూడా మన మీద ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగానే చెప్పారు సుదర్శన్ గారు. అలాగే మనకి ఈ ఆధునిక కాలానికి వచ్చిన తర్వాత రచయితల గురించి, రచయితల యొక్క దృక్పథాల గురించి, ఆ దృక్పథాలు లేదా ఆ రచనల యొక్క ప్రభావము సమాజం మీద ఎలా ఉంది అనేది చెప్తూ కొన్ని కొత్త ప్రతిపాదనలు, వాటిలో కొన్ని మనల్ని ఆలోచింపజేసేవి, మనల్ని గందరగోళపరిచేవి అనేది కాదు, కానీ ఆలోచింపజేసేటటువంటివి కొన్ని ఉన్నాయి. సమాజంలో అనేకమైనటువంటి ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి, అది సహజము, సమాజ ధర్మం కూడా. అది ఎప్పుడు కూడా నిలవనీరులాగా ఒకే తీరుగా ఉండదు. పైగా ఆధునిక కాలం వచ్చిన తర్వాత ప్రతిరోజు కదలికలు మనం చూస్తూ ఉన్నాము, గమనిస్తూ ఉన్నాము. ఈ క్రమంలో భాగంగా ఆధునిక సమాజంలో అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. మనకి ఒకనాటి సంస్కరణ ఉద్యమాల నుంచి ఈనాటి ఉద్యమం వరకు కూడా, అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, లేదా ఇప్పుడు రాజకీయ ఉద్యమాలు అనేకం జరగచ్చు కాక, ఒకనాడు జరిగినటువంటి తెలంగాణ రైతాంగ పోరాటం కావచ్చు, శ్రీకాకుళంలో పోరాటం కావచ్చు, ఇంకా ఇతరేతర పోరాటాలు అనేకం జరుగుతుంటాయి. ఈ పోరాటాలను దృష్టిలో ఉంచుకొని పెట్టుకొని అనేకమైనటువంటి విషయాలను చెప్తూ ఈ పోరాటాల నేపథ్యంలో వెలువడినటువంటి సాహిత్యానికి ఒక పరిమితి ఉంటుంది. సార్ ఒకే ఒక్క క్షణము. ఒక పరిమితి ఉంటుంది, సాహిత్యానికి ఒక పరిమితి ఉంటుంది. ఎప్పుడైతే సాహిత్యానికి ఈ సామాజిక ఉద్యమాలు, సంస్కరణ ఉద్యమాలు ఒక పరిమితిని విధిస్తాయో, ఆ సాహిత్యంలో ఒక స్వచ్ఛందత కానీ, ఒక సమగ్రత కానీ లోపిస్తాయి అని ఒక ప్రతిపాదన చేశారు. ప్రతిపాదన చేసి అంతవరకు చేసి ఊరుకుంటే పర్వాలేదు. మనల్ని ఆలోచింపజేసేటటువంటి అంశం ఏమిటి అంటే, మనకి మన ఆధునిక కాలంలో ఒక వైతాళికుడిగా మనం చెప్పుకున్నటువంటి, మనం గౌరవించుకున్నటువంటి వీరేశలింగం గారి గురించి ఒక మాట చెప్పారు. వీరేశలింగం గారి సాహిత్యము ఈ పరిమితికి లోబడి ఉంది, సంస్కరణ ఉద్యమాల పరిమితికి లోబడి ఉంది. కాబట్టి వారి కవిత్వంలో, వారి సాహిత్యంలో, అది నవల కావచ్చు, లేకపోతే నాటకాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వారి సాహిత్యంలో ఇందాక మనం ప్రస్తావించుకున్నటువంటి స్వచ్ఛందత కానీ, సమగ్రత కానీ లోపిస్తుంది. ఇంకొక మాట కూడా అన్నారు, అది వీరేశలింగం గారి సాహిత్యము అనేది ఒక ప్రాణం లేని బొమ్మ లాంటిది పొమ్మన్నారు. ఆ పరిమితులు ఉన్నాయి, దానికి ఒక సమగ్రత రాదు, ఒక స్వచ్ఛందత లేదు. కాబట్టి ఉద్యమాలకు ఆ పరిస్థితికి లోబడి ఉన్నాయి. ఉద్యమాలు ఎప్పుడు కూడా సాహిత్యాన్ని శాసించకూడదు అన్నటువంటి అభిప్రాయం వారి చింతనలో ఎక్కడ ఉన్నట్టుంది. దాంట్లో నుంచి చూడటం మూలంగా వారు వీరేశలింగం గారి పట్ల అటువంటి అభిప్రాయాన్ని కొంచెం కనపరిచినట్లుగా ఉంది. అదే సంస్కరణకు సంబంధించిన భావజాలంతో మనం గురజాడ అప్పారావు గారిని చూసినప్పుడు, మనం అంటే ఇక్కడ వారు చూసినప్పుడు, గురజాడ అప్పారావు గారు
వీరేశలింగం గారి కంటే గురజాడ అప్పారావు గారు సుదర్శన్ గారికి కొంత భిన్నంగా కనిపించారు. ఇది మనకి ఆశ్చర్యం కాదు, కానీ వారి ఆలోచనలు కూడా మనం గౌరవించడానికి వీలుగా కూడా మనకి అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున ముఖ్యంగా ఈ కన్యాశుల్కం గురించి వారు ఎక్కువగా అధ్యయనం చేసింది కవిత్వం జోలికి వెళ్ళలేదు, కానీ కన్యాశుల్కం మీద ఎక్కువగా చాలా సందర్భాల్లో గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కాన్ని, ఆ క్యారెక్టరైజేషన్ని, వీటన్నిటిని కూడా చెప్పారు. దాంట్లో ఒక పాత కొత్తలకు సంబంధించిన సమాజంలో మార్పులు వస్తూ ఉన్నప్పుడు, పాత సమాజంలో నుంచి కొత్త సమాజంలోకి మనం వెళ్తూ ఉన్నప్పుడు, బొడ్డుబేగు సంబంధంలో నుంచి స్తన్య సంబంధంలోకి మనం అంటుకట్టుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఒక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఇది సహజమే. ఆ సంఘర్షణని సుదర్శన్ గారు కూడా గుర్తించారు. ఆ సంఘర్షణలో నుంచి వెలువడినటువంటి, ఆ సంఘర్షణ ఫలితంగా వెలువడినటువంటి ఒక మహానాటకంగా కన్యాశుల్కాన్ని వారు కితాబునిచ్చిన సందర్భం మనకు అనిపిస్తుంది. దీంట్లో ముఖ్యంగా గిరీశం పాత్రకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు, బుచ్చమ్మ పాత్రకు సంబంధించి కొన్ని విషయాలు, మధురవానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను చాలా హైలైట్ చేసినటువంటి సందర్భాలు. గిరీశం క్యారెక్టరు మనలో ఇందాక మనం హాస్య దృష్టి కూడా ఒక జీవితానికి కావాలి, జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి విషయాన్ని మనం అందుకోవాలి అంటే, దాన్ని చేరుకోవాలి అంటే మనలో హాస్య దృష్టి కూడా కావాలి అన్నటువంటిది గురజాడ అప్పారావు గారు బాగా గుర్తించారు. అందువల్లనే ఒక విలక్షణమైనటువంటి పాత్ర, ఒక అనైతికతకు సంబంధించిన పాత్ర, ఒక లౌక్యం కలిగినటువంటి ఏ ఎండ కాగొడుగు అన్నట్లుగా తన స్వార్థంతో తన పబ్బాలు గడుపుకునేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పాత్రను చిత్రించేటప్పుడు దాన్ని ఒక పెద్ద విలన్ లాగానో ఒక సీరియస్ గానో చిత్రించకుండా దాని చుట్టూతా హాస్య రసాన్ని పేర్చి హాస్య ధోరణితో ఆ క్యారెక్టర్ని చిత్రించడము అన్నటువంటిది ఇంగ్లీష్ సాహిత్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్ తన మీద ఉన్నప్పటికీ కూడా స్వతంత్రంగా దాన్ని ఎలా తీర్చిదిద్దాడు అన్నటువంటి విషయాన్ని సుదర్శన్ గారు చాలా గొప్పగా వివరించారు. అక్కడ ఆ క్యారెక్టరైజేషన్ మనం వీరేశలింగం అదేది గిరీశం క్యారెక్టర్కి సంబంధించి చెప్తూ ఆయనలో ఉన్నటువంటి చిత్రమైనటువంటి భావాన్ని, ఒక పక్క మధురవాణి ఆమె ఒక వేశ్య, మరొక పక్క బుచ్చమ్మ ఆమె ఒక ముగ్ధ. ఈ ఇద్దరిలో ఎవరి వైపు నువ్వు మొగ్గు చూతావో అని అడిగినప్పుడు ఆయన ఎవరి వైపు మొగ్గు చూడటం, ఇద్దరు కావాలంటాడు ఆయన. ఇద్దరు తనకి రెండు కళ్ళు లాగా ఆయన భావిస్తూ ఉంటాడు. ఇటువంటి ఒక విలక్షణమైనటువంటి పాత్రను సృష్టించడం ద్వారా ఆనాటి పాత కొత్తలకు సంబంధించినటువంటి సమాజాన్ని, ఆ సామాజిక సంఘర్షణని ఆవిష్కరించడంలో గురజాడ యొక్క పాత్ర చాలా గొప్పగా ఉంది, గురజాడ యొక్క ప్రతిభ చాలా గొప్పగా ఉంది అని చెప్తూ, ఇది ప్రాణం లేని బొమ్మలాగా వారికి కనిపించకపోవటానికి కారణం ఏమిటి అంటే ఆయన ఎక్కడ కూడా పరిమితులకు లోబడి కాకుండా పరిమితులను, ఆ సామాజిక పరిస్థితులకు సంబంధించిన పరిమితులు లేదా సంస్కరణ భావజాలాలకి సంస్కరణ ఉద్యమాలకు సంబంధించినటువంటి పరిమితులని, ఆ అవధుల్ని అధిగమించి వారు రచన చేయటం వల్ల వారిలో ఒక సమగ్రత, ఒక స్వచ్ఛందత అనేది గురజాడ అప్పారావు గారిలో బాగా అలుముకుంది, బాగా చేకూరింది అనేటువంటి ఒక విషయాన్ని వారు గుర్తించారు. ఇది మనకు ఈ కోణంలో నుంచి మరొకసారి మనం కన్యాశుల్కాన్ని చూసినప్పుడు మనకి ఇంకొంచెం కొత్తగా కూడా మనకు కనిపించవచ్చు. గురజాడ అప్పారావు గారు ఒక ఉదయిస్తున్నటువంటి సూర్యుడు లాంటి వాడు. ఏ రోజు కూడా ప్రతిరోజు ఉదయం ఒకలాగా ఉన్నట్లుగాను ఒక ఉదయిస్తున్నటువంటి సూర్యుడు లాంటి కవులు ఎవరు కూడా, మనం గురజాడ ప్రస్తావన వచ్చింది కాబట్టి గురజాడ అనుకుంటున్నాం, కానీ ఏ ఉత్తమ కవి అయినప్పటికీ కూడా మనకి కొత్తగానే అందుతూ ఉంటాడు. ప్రతిరోజు మనం చూస్తున్న కొద్ది మనలో ఒక దాంట్లో కనిపించేటటువంటి అనేకమైనటువంటి ఉంటాయి. అలాగే ఆధునిక సాహిత్యంలో గురజాడ అప్పారావు గారి తర్వాత వారు అంతా వాస్తవిక దృష్టికోణంలో నుంచి రచన చేసినప్పటికీ కూడా తర్వాత వాళ్ళు ఎవరు కూడా ఆ గురజాడను అందుకోలేదు. గురజాడని వదిలేసి కాల్పనిక ఉద్యమ ప్రభావంతో కవులు ముందుకు వెళ్ళారు అన్నటువంటి విషయాన్ని సుదర్శనం గారు కూడా గుర్తించి అందుకు కారణాలు కూడా వివరించారు. కాల్పనిక ఉద్యమం యొక్క ప్రభావము వీరి మీద ఎంత గొప్పగా పనిచేసింది అనేది వీరు చెప్పినటువంటి విషయం. అలాగే ఆ సంధి సమయంలో వెలువడినటువంటి నవ్య కవిత్వము తీసేయండి. గురజాడ అప్పారావు గారికి సంబంధించిన తర్వాత వచ్చినటువంటి నవ్య సాహిత్యానికి సంబంధించినటువంటి ఒకానొక అంశం, నవ్య సాహిత్యం యొక్క అది
మన సమాజం సాధారణంగా మనలో చాలా మంది నవి కవిత్వాన్ని నవి సాహిత్యాన్ని మనం పెద్దగా పట్టించుకోము. వీరు తీసే ఉంది గ్రిల్ వేసిందా ఒక్క నిమిషం సార్. చిన్న చిన్న అవాంతరాలు, ఇంట్లో ఎవరూ లేకపోవటం వల్ల చిన్న చిన్న అవాంతరాలు జరుగుతున్నాయి, మన్నించండి. ఈ నవ్య కవిత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో మనం చూసినప్పుడు సామాజిక పరమైనటువంటి కొన్ని శృంఖలాలను అది అలవోకగా తెంపేసింది అని ఒక విషయాన్ని ప్రశ్న చేశారు. అది చూసినప్పుడు, అది విన్న తర్వాత ఆ కోణంలో మనం నవీ కవిత్వాన్ని చూడలేదేమో, దాని ప్రాధాన్యాన్ని గుర్తించలేదేమో అన్నటువంటి విషయాన్ని మనం కూడా గుర్తిస్తాము. అదేమిటి అంటే, మనకు సమాజంలో ఒక కులపాలికా ప్రణయము అన్నటువంటి ఒక మాట అమల శృంగారానికి సంబంధించి రాయప్రోలు గారు ప్రతిపాదన చేసిన తర్వాత దాని వెనుకున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు, ప్లాటానిక్ లవ్ గురించి, లేకపోతే మనం విశ్వనాథ్ లాంటి వాళ్ళు ప్రతిపాదించినటువంటి కులపాలికా ప్రణయము, ఇలాంటి వాటి గురించి మనకు తెలుసు. ఈ కులపాలికా ప్రణయానికి సంబంధించి అంటే ప్రేమ అనేటటువంటి విషయంలో ముఖ్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళను ప్రేమించడము కులపాలికా ప్రణయము. ప్రేమించిన దాన్ని పెళ్లి చేసుకోవటము అన్నటువంటిది కాకుండా అంతకు పూర్వం ఉన్నటువంటి మన సామాజిక స్థితిగతులకు సంబంధించినటువంటి దాంట్లో పెళ్లి చేసుకున్న తర్వాత లేదా పెళ్లి చేసుకున్నటువంటి స్త్రీని ప్రేమించటానికి పరిమితమై ఉన్నటువంటి సామాజిక నియమాలను లేదా సామాజిక దాన్నే నైతికత అని మనం గమనిస్తున్నాం. దానికి మాత్రమే నిర్దిష్టంగా ఉద్దేశించబడి ఉన్నటువంటి సామాజిక స్వభావాన్ని నవ్య కవిత్వం తెంచి పారేసింది అనేది వారు గుర్తించినటువంటి విషయం. ఆ నవ్య కవిత్వం మూలంగానే మనకు ఇతరేతర ప్రేమ సిద్ధాంతాలు కూడా మనకు వచ్చాయి. అంటే పెళ్లితో సంబంధం లేకుండానే, పెళ్లి కంటే ముందు ఒక మనిషి మరొక మనిషిని ప్రేమించడము సహజమైనటువంటి విషయమే. అసలు పెళ్లితో ప్రమేయం లేకుండానే, శారీరక వాంఛలతో ప్రమేయం లేకుండానే మన మధ్య ప్రేమలో ఉండడం కూడా సహజమే అన్నటువంటి విషయాన్ని నవ్య కవిత్వం గుర్తుకు తీసుకొచ్చింది అన్నటువంటి విషయాన్ని సుదర్శనం గారు ప్రస్తావించారు. అలాగే ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొన్ని నూతనమైనటువంటి ప్రతిపాదనలు కూడా, అంటే శారీరక ప్రేమ అన్నది కేవలము శారీరక వాంఛతో సంబంధం లేకుండా కూడా ఏ రకమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండానే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ కూడా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ నవ్య కవిత్వం ముందుకు తీసుకొచ్చింది అన్న విషయాన్ని కూడా చెప్పారు. అలాగే మనకి శ్రీశ్రీ లాంటి భౌతికవాద కవుల గురించి కూడా వారు కొన్ని సూత్రీకరణలు చేశారు, కొన్ని అబ్జర్వేషన్స్ చేశారు. అదేమిటి అంటే, మనకి మార్క్సిస్టు రచయితలు మనకు చాలా మంది ఉన్నారు. శ్రీశ్రీ అందులో ఒక విశిష్టుడు కావచ్చు, ఒక భీముని వాట ఆయనకు ఉండొచ్చు కాక, కానీ ఇతరేతరులతో పోల్చుకున్నప్పుడు శ్రీశ్రీలో ఉన్నటువంటి ఈ ఆధిక్యతకు కారణాలు ఏమిటి? గురజాడ ఆధిక్యతకు కారణాలు శ్రీశ్రీ చెప్పినట్లుగానే శ్రీశ్రీ ఆధిక్యతకు కారణాలు ఆర్ఎస్ సుదర్శనం గారు గుర్తించే ప్రయత్నం చేశారు. ఈయన ఎక్కడా కూడా ఒక సిద్ధాంతానికి, ముఖ్యంగా మార్క్సిజానికి, ఒక రాజకీయ సిద్ధాంతానికి తన కవిత్వాన్ని, తన కవిత్వ దృష్టిని, రచయితగా తన దృష్టిని, హృదయాన్ని తాకట్టు పెట్టలేదు అన్నటువంటి ఒక విషయాన్ని వీరు హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇతరేతర కవులందరూ కూడా ఆ రాజకీయ సిద్ధాంతాలకి, ముఖ్యంగా మార్క్సిజానికి ఆ పరిమితులకు లోబడి మాత్రమే వారి ఆలోచనలు, వారి చింతనలు ఉండటం వల్ల కొన్ని పరిమితులు ఉన్నాయి. దానికి తాకట్టు పెట్టలేదు, దానికి పరిమితం కాలేదు, వారిని అధిగమించి ముందుకు వచ్చారు. కాబట్టి శ్రీశ్రీలో మనకు ఈ దృష్టికోణం కనిపిస్తుంది అన్నది వారు గుర్తించినటువంటి విషయం. అలాగే శ్రీశ్రీ తర్వాత మనకి ఆ కోవలో మనకి కొంతమంది ఉన్నారు. అలాగే వీరే ప్రస్తావించారు, సోమసుందరు, ఆరుద్ర లాంటి వాళ్ళు ఇతరేతర ప్రమాదాల్లో పడకుండా బయటపడ్డారు, వాళ్ళు కూడా వాటి కొనసాగింపుగా అన్నారు. ఇంకొక ఆసక్తికరమైనటువంటి ఇంకొక అంశం ఏమిటి అంటే, శ్రీశ్రీతో సమానంగా కొండొకచో శ్రీశ్రీ కంటే అధికంగా కూడా ఈ సామాజిక చింతన కోణంలో నుంచి ఒక శాస్త్రీయమైనటువంటి, సామాజికతో కూడుకున్నటువంటి శాస్త్రీయ దృష్టికోణంలో నుంచి ఈ సైద్ధాంతికమైనటువంటి విషయాన్ని చాలా ప్రగాఢంగా చెప్పినటువంటి వాడు బాలగంగాధర్ తిలక్ అని చెప్పి వారి ఉద్దేశం.
వారు చేశారు కూడా. నేను దాన్ని విడిగా కూడా నేను నా పుస్తకంలో అండర్లైన్ కూడా చేసుకున్నాను. శ్రీశ్రీ కంటే కూడా ప్రగాఢంగా అన్నటువంటిది సుదర్శన్ గారి ఉద్దేశం కావచ్చు, వారికి అందినటువంటి సమాచారము వారి దృష్టి కావచ్చు కాక దాంట్లో మనకు అభ్యంతరాలు మనకేమీ లేవు దాని గురించి కూడా. అందుకు వారు అనేకమైనటువంటి ఉదాహరణలు, శ్రీశ్రీ ఒక పక్క శ్రీశ్రీని మరొక పక్క తిలక్ని, ఈ ఇద్దరిని కూర్చోబెట్టి అనేకమైనటువంటి విషయాలని దాంట్లో ప్రతిపాదన చేశారు. అలాగే మనకి సాహిత్య నేపథ్యం గ్రంథంలో కూడా కొన్ని విషయాలు, ముఖ్యంగా అస్తిత్వవాదానికి సంబంధించి ఇందాక మనం మొదట్లో కాస్త ముట్టుకొని మనం బయటకు వచ్చేసాము. అస్తిత్వవాదానికి సంబంధించినటువంటి ఆ సైద్ధాంతికమైనటువంటి విషయాన్ని తెలుగు సాహిత్యంతో అనుసంధానం చేసినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి విమర్శ వ్యాసం దాంట్లో ఉంది తెలుగు సాహిత్యానికి సంబంధించి. మామూలుగా ఈ కీర్గార్డ్ గురించి, సాత్రే గురించి మనం ఆ అస్తిత్వవాదానికి ఆద్యులుగా మనం చెప్పుకుంటాము. సరే, దాన్ని అలా ఉంచితే ఆ సాత్రే చేసినటువంటి రచనల్లో ఆయన కథను ఒకదాన్ని ఉదాహరిస్తూ ఆ నేపథ్యంలో నుంచి తెలుగు సాహిత్యాన్ని పరిశీలించేటటువంటి ఒక ప్రయత్నం చేశారు సుదర్శన్ గారు. ఆ సాత్రే కథ పేరు నేను మర్చిపోయాను. ఆ కథ ఏమిటి అంటే, ఓ భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళు చాలా అన్యోన్యంగానే ఉంటారు. అయితే చాలా అనతి కాలంలోనే భార్యకు భర్త గురించి ఒక విషయం తెలుస్తుంది. అదేమిటి అంటే, భర్త సంసారానికి పనికిరాడు, అతడు ఒక నపుంసకుడు. అయినప్పటికీ కూడా వారి మధ్య ఏ రకమైనటువంటి పొరపచ్చాలు లేకుండా అన్యోన్యంగానే ఉన్నారు, ఏ రకమైనటువంటి లేమి లేకుండానే ఉన్నారు. ఇటువంటి వాతావరణంలో ఆమె భార్య స్నేహితురాలు భార్యకి ఒక సూచన చేస్తుంది, నువ్వు ఒక అనర్హుడైనటువంటి నపుంసకత్వం కలిగినటువంటి ఒక భర్తతోటి నువ్వు సహజీవనం చేస్తున్నావు, అంత కర్మ నీకేమొచ్చింది? జీవితం అనేది జీవించడానికి, జీవితం అనేది కొన్నిటిని పొందటానికి అన్నిటినీ నువ్వు వదిలేసుకొని నువ్వేం సుఖపడతావు? జీవితం అంటే ఏమనుకున్నావు? కాబట్టి నీ భర్తకు వదిలేసి, విడాకుల సిస్టము బహుశా అక్కడ ఉండదేమో, నీ భర్తను వదిలేసి బయటకు వచ్చి ఇంకొకరితో నీ జీవితాన్ని పంచుకోమని సలహా చెప్తుంది. అయినప్పటికీ కూడా ఆమె ససేమిరా అని ఉంటుంది, భర్తతోటే ఉంటుంది. అయితే దీనితో నిమిత్తం లేకుండా ఆ ఇద్దరి మధ్య ఒక చిన్న కారణం మూలంగా ఒక కలహం వస్తుంది. ఆ చిన్న కారణం ఏంటో మనకు తెలియదు. ఆ చిన్న కారణం మూలంగా కలహం వస్తుంది. ఆ కలహం మూలంగా ఆమె బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళిపోయి ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. గడుపుతూ ఉన్న తర్వాత ఆమె, అందరూ అనుకుంటాం, మనం పాఠకులుగా మనం కూడా అనుకుంటాము, బహుశా తాను కోల్పోయిన దాన్ని, ఇప్పటి వరకు తాను కోల్పోయిన దాన్ని బాగా గ్రహించి తాను ఇక ఇతర వ్యక్తులతో జీవితాన్ని పంచుకుంటుందేమో, ఇతరులతోటి తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తుందేమో అనుకుంటాం. కానీ ఆమె దానికి భిన్నంగా తిరిగి భర్త దగ్గరికే మళ్ళీ వస్తుంది, భర్తతోటే మళ్ళీ ఉంటుంది. ఇది కథ. ఏంటి ఈ కథ ద్వారా సాత్రే చెప్పింది ఏమిటి అనేది అంటే, మనకి ఇందాక మనం అనుకున్నాము, వైయక్తికమైనటువంటి ఒకనొక కాంక్షలు, ఒక బాడీ లాంగ్వేజ్కి సంబంధించి లేదా బాడీ నీడ్స్కి సంబంధించి, బయలాజికల్ నీడ్స్కి సంబంధించినటువంటి విషయాలకి వ్యక్తులుగా మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. అస్తిత్వవాదంలో దానికి ప్రాధాన్యత ఉండదు. ఒక ధర్మానికి, వ్యక్తి ధర్మానికి, వ్యక్తికి కావలసినటువంటి ఆకాంక్షలకు కాకుండా, ఆకాంక్ష వేరు ధర్మం వేరు, వ్యక్తి ధర్మానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆమె తిరిగి రావడం ద్వారా వ్యక్తి ధర్మం జయించింది, ఆమె జయించింది అంటాడు సాత్రే. ఇది ప్రస్తావిస్తూ తెలుగు సాహిత్యం మొత్తాన్ని కూడా దీనికి భూమిగా, దీనికి నేపథ్యంగా పెట్టుకొని తెలుగు సాహిత్యాన్ని చూసే ఒక ప్రయత్నం చేశారు సుదర్శన్ గారు. అక్కడే చలం గారిని ప్రస్తావన తీసుకొచ్చి ఒక మాట కూడా అన్నారు. మనం చలం కూడా స్వేచ్ఛకు సంబంధించిందే, అస్తిత్వవాదము స్వేచ్ఛకు సంబంధించిందే, చలము స్వేచ్ఛకు సంబంధించిందే. అది ధర్మానికి సంబంధించిన స్వేచ్ఛ అక్కడైతే, ఇక్కడ లైంగిక వాంఛలకు సంబంధించినటువంటి స్వేచ్ఛ చలంలో మనకు కనిపిస్తుంది. చలంలో మనం ఇటువంటి సాత్రే రాసినటువంటి కథను చలం నుంచి మనం ఊహించలేము అన్నటువంటి ఒక విషయాన్ని చెప్తూ, చలంలో ఉన్నటువంటి పరిమితులు, ఆయన వాటితోటి కలబడినటువంటి తీరు, వాటిని మన మధ్యకి తీసుకొచ్చి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి తీరుని చెప్తూ, అస్తిత్వవాదము చలము కేవలము వైయక్తికమైనటువంటి స్వేచ్ఛను మాత్రమే కోరుకున్నాడు. ఆయన
ఈ అస్తిత్వవాది కాదు, ఈ అస్తిత్వవాదంలో ఉన్నటువంటి స్వేచ్ఛను కోరుకున్నవాడు కాదు అని చెప్పి ఆయన పక్కన పెట్టేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు. దాంట్లో మనకి ఎవరికి కూడా అభ్యంతరం లేదు. ఆయన పెడదామన్నా కానీ చాలా ఒదిగేటటువంటి మనిషి కూడా కాదు. సరే, దాన్ని అలా ఉంచితే ఇతరేతర రచయితలు, ముఖ్యంగా నవలా సాహిత్యంలో ఏ నవల పైన అస్తిత్వవాదం యొక్క ప్రభావం ఉంది. రావిశాస్త్రి గారి అల్పజీవి, దాంట్లో ఆడ్లర్ యొక్క ప్రభావాన్ని చాలా లోతుగా చూపించేటటువంటి ముఖ్యంగా సుబ్బయ్య పాత్ర, వాటి గురించి మనం పూర్తిగా వెళ్ళము. దాని మీద ఆడ్లర్ పాత్ర అంటే అస్తిత్వవాదంతో మనస్తత్వ శాస్త్రానికి సంబంధించినటువంటి అనుబంధం కూడా ప్రగాఢంగా ఉంది కాబట్టి ఆడ్లర్ని తీసుకొచ్చి సాత్రేల్ని, ఆడ్లర్ని వీళ్ళందరినీ కలగాపులం చేసి, కలగాపులం అనేది అది మాట సరైనది కాకపోవచ్చు, వాటిని ఒక క్రమ పద్ధతిలో సమన్వయం చేసుకుంటూ విశ్లేషించేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. మనకి ఇతరేతరులు అది రావిశాస్త్రి గారి మీద చేసినటువంటి విశ్లేషణలు చూసినప్పుడు కంటే సుదర్శనం గారు చేసినటువంటి విశ్లేషణ చూసినప్పుడు మనకి ఒక కొత్త రంగులు మనకి దాంట్లో మనం ఖచ్చితంగా మనం గుర్తించుకో. అలాగే మనకి బుచ్చిబాబు చివరికి మిగిలేది లో ఉన్నటువంటి దయానిధి పాత్రను గురించి కూడా వారు చాలా సోదాహరణంగా వివరించారు. దానికి ఒక చిన్న ఉదంతాన్ని కూడా చెప్పారు. ఒక వ్యక్తి యొక్క బలహీనతలు బలాలు ఎలా ఉంటాయి అని చెప్తూ ఒక వ్యక్తిని ఒక కోట్ చేశారు. అంటే వాస్తవ జీవితానికి సంబంధించింది కాదు, అదే నామవాచకం కాదు, అది సర్వనామం కావచ్చు. ఒక వ్యక్తికి ఏదైనా ఒక అంగవైకల్యం ఉన్నప్పుడు ఆయన జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఆ వైకల్యాన్ని ప్రదర్శించేటటువంటి ఒక ప్రయత్నం చేయడు. ఒక రకమైనటువంటి దాన్ని ఒక మానసిక చింతనలో నుంచి లేకపోతే ఒక ఇన్ఫీరియర్ లో నుంచి ఆయన దాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఎంతకాలం అని ఎలా దాచుకుంటాడు? జీవితకాలం దాచుకోవటం అనేటటువంటిది కష్టం అవుతుంది. కాబట్టి దాని నుంచి అధిగమించేటటువంటి ప్రయత్నం చేసే దాంట్లో భాగంగా ఆఖరికి వచ్చేలాక ఒక మాట అంటాడు, సో వాట్, నాకు అంగవైకల్యం ఉంటే ఏమైంది కాక, ఉంటే ఉండొచ్చు కాక, నేను మనిషినే అనేటటువంటి ఒక ప్రకటన చేస్తాడు. అది తన వైకల్యం మీద తాను సాధించినటువంటి ఒక విజయము అని చెప్తూ ఇటువంటి స్వభావము దయానిధి మీద ఉంది అని చెప్తూ ఆ దయానిధి పాత్రకు సంబంధించింది. ఇందాక మనం ఆయన కోట్ చేసినటువంటి వ్యక్తికి పుట్టుకతోటే ఒక వైకల్యం ఉంది, అంగవైకల్యం ఉంది. దయానిధి నిజానికి ఇటువంటి అంగవైకల్యం ఉన్నటువంటి వాడు కాదు. కానీ తన కుటుంబ సభ్యులతోటి, తనకు జన్మనిచ్చినటువంటి తల్లితోటి, భార్యతోటి ఉన్నటువంటి సంబంధాల రీత్యా మనం పరిశీలించినప్పుడు తల్లి గురించి మనకు తెలుసు. దయానిధి తల్లి ఒక పతిత. అది ఈయన సరి చేసుకునేది కాదు. ఈయన మందులు వాడితే తగ్గేటటువంటి జబ్బు కాదు. అది ఎస్టాబ్లిష్డ్, అది సమాజము గుర్తించినటువంటి ఒక విషయం. తల్లి క్యారెక్టర్ అదైనప్పుడు తాను నిరంతరము జీవితకాలము ఒక సంఘర్షణకు లోనవుతూ ఉంటాడు. ఇందాక మనం చెప్పుకున్న అంగవైకల్యం కలిగిన వాడి సమస్య లాంటిదే దయానిధి సమస్య కూడా. ఆ వైకల్యాన్ని తానైతే పోగొట్టుకోగలుగుతున్నాడు. ఇక్కడ అమ్మకి సంబంధించిన, తల్లికి సంబంధించినటువంటి ఈ వైకల్యాన్ని, ఈ వృత్తికి సంబంధించినటువంటి వైకల్యం నుంచి బయటపడలేనటువంటి పరిస్థితి, తన చేతుల్లో లేనిటువంటి పరిస్థితి. అందువల్ల తన విపరీతమైనటువంటి సంఘర్షణ. తన జీవితాన్ని పంచుకున్నటువంటి భార్య ఉంది. భార్య ఇట్స్ ఓకే, భార్య మంచిది, తల్లి లాంటి ది కాదు. మరి భార్య కొంచెం తనకు తెలిసిన, తనకు సహజమైనటువంటి స్వభావం కలిగిన, తనకు అన్యోన్యంగా తనతోటి జీవితాన్ని పంచుకుంటున్నటువంటి భార్య, ఉదాత్తమైనటువంటి స్వభావంతో ఉన్నటువంటి భార్య ఉన్నప్పటికీ కూడా తనకి ఆ వైకల్యం, తల్లికి సంబంధించినటువంటి ఆ మానసిక వైకల్యంతో కుంగిపోతూ ఉంటాడు. అప్పుడు తాను దాని నుంచి అధిగమించడం కోసం తనకు చేరువైనటువంటి కోమలిని దగ్గరికి తీస్తాడు. కోమలికి దగ్గరికి తీర్చడం ద్వారా తన వైకల్యాన్ని తాను పోగొట్టుకున్నాడు అన్నటువంటి ఒక విషయాన్ని సుదర్శనం గారు, నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా నేను చెప్తున్నాను, సుదర్శనం గారు చాలా నింపాదిగా, చాలా ఒక క్రమంలో చెప్పడం మనకి ఆకట్టుకునేటటువంటి విషయం కూడా అది చెప్తారు. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పారు, కోమలిని దయానిధి దగ్గరికి చేర్చుకుంది ఒక భార్యగా కాదు, ఒక ప్రేయసిగా కాదు, ఒక ఉంపుడుగత్తిగా కాదు, ఒక మనిషిగా దగ్గర చేర్చుకున్నాడు అన్నది. ఇది అస్తిత్వవాదం యొక్క ప్రభావం, అస్తిత్వవాదానికి సంబంధించినటువంటి ఒకనొక అంశము. ఈ ధర్మి దయానిధిలో ఎంత గొప్పగా ఉంది. అలాగే మనకి ఇతర గోపీచంద్ నవల్లో కానీ ఇలాంటి వాటిల్లో కూడా మనకి మెరుపుల మార్కుల్లో హుషారానికి సంబంధించినవి వీటిని కూడా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అలాగే
కథలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా పాల్గుం పద్మరాజు గారి గాలివాన, పడవ ప్రయాణం లాంటి వాటిల్లో అస్తిత్వవాద ప్రభావము ఏ మేరకు ఉంది, ఎంత ఏ స్వభావంతో ఉంది అనేది చాలా చక్కగా వివరించారు. అలాగే త్రిపుర రాసినటువంటి వంతెనలు కథ మీద కూడా అస్తిత్వవాద ప్రభావం ఉంది అనేది చెప్తూ తన రచనలు కూడా, తన కథలను కూడా రెండింటిని ప్రస్తావించారు. ఏకాంతము, మధుర మీనాక్షి అనేటటువంటి రెండు కథల్లోనూ ఈ అస్తిత్వవాద యొక్క ఛాయలు ఎంత లోతుగా ఉంది అనేది కూడా వివరించారు. అలాగే కవిత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో అస్తిత్వవాదం గురించి పరామర్శ చేసే ప్రయత్నం చేశారు, కానీ వారికి ఎక్కడా కూడా కవిత్వము కనిపించినట్లు లేదు. అయితే ఒక మాట మాత్రం చెప్పారు, దిగంబర కవుల మొట్టమొదటి సంపుటంలో అస్తిత్వవాదానికి సంబంధించినటువంటి ఛాయలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి, ఒక కెరటం లాగా ఎగిసిపడ్డాయి. ఆ రెండో సంపుటం వచ్చేసరికి వారిలో ఉన్నటువంటి ఆ చింతన, అస్తిత్వవాదానికి సంబంధించినటువంటి అది వారిలో స్పృహ ఉందని ఆయన అనలేదు, ఆ ఛాయలు, ఆ స్వభావము తొలగిపోయింది అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఒకే ఒక మొదటి సంపుటంలోనే అలాగా ఉంది అనేది చెప్పినటువంటి విషయం. ఇలాగా అనేకమైనటువంటి విషయాలని వారు ఒక వారికి సంబంధించిన వారు పరిమితంగా ఉన్నటువంటి కొన్ని విషయాలని నేపథ్యంలో చెప్పుకొచ్చారు. అయితే వీరు అంటే వీరిని మాత్రమే అని కాదు, కానీ వీరిలో కూడా మనము రివ్యూ చేసుకోగలిగినటువంటి ఒకటి రెండు విషయాలను కూడా నేను ప్రస్తావించి నేను ఈ మాటలను ముగిస్తున్నాను. అదేమిటి అంటే, సాధారణంగా మనకి కొన్ని సాహిత్యానికి సంబంధించి ప్రాచీన కాలం నుంచి కూడా కొన్ని అంటే ప్రాచీన కాలం అంటే సంప్రదాయ వాదుల్లో నుంచి ముందు కాలం నుంచి కూడా కొన్ని మాటలు ఉన్నాయి. సాహిత్యాన్ని కొలచడంలో సాహిత్యం ఉత్తమమైనటువంటి కావ్యానికి నిర్వచనాలు ఇస్తూ ఆ కావ్యము ఎలా ఉంటే అది ఉత్తమమైంది అనేది చెప్తూ కొన్ని ప్రతిపాదనలు మనం చేసుకున్నాం. కొన్ని సాంకేతిక పదాలను మనం చూస్తున్నాము. అదేమిటి అంటే, మనకి సార్వకాలీనమైనటువంటి స్వభావము, సార్వజనీనమైనటువంటి స్వభావము, అలాగే మనకి సార్వజనీనం అంటే స్వభావము ఎక్కడైతే ఏ రచనలో అయితే ఉంటుందో అది ఉత్తమ కావ్యంగా మనం భావించడం మనకి ఉంది. అటువంటి అభిప్రాయమే వీరికి కూడా ఉంది. విశ్వజనీనమైనటువంటి సత్యాలు కొన్ని ఉంటాయి అని చెప్తూ ఉంటారు. మామూలుగా కవిత్వానికి సంబంధించినటువంటి వాటి గురించి చెప్తూ ఇతరుల కంటే కూడా రచయితల్లో పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నట్టు సాధారణమైనటువంటి వ్యక్తుల కంటే రచయితల్లో భిన్నమైనటువంటి వారు, కవులు భిన్నమైనటువంటి వారు అన్నటువంటిది మనం చెప్తూ ఉంటాము. సుదర్శన్ గారు కూడా చెప్పారు. అయితే ఆ భిన్నత్వం అనేది ఎలా వచ్చింది అంటే, ఒకనొక విశ్వజనీయమైనటువంటి సత్యాన్ని వారు ప్రతిపాదించడం మూలంగా వచ్చింది అనేది వారు చెప్పినటువంటి మాట. అక్కడే ఇంకొక మాట కూడా చెప్పారు. ఈ విశ్వజనీయమైనటువంటి సత్యము ఏదో ఉందో అది అందరికీ ఒకలాగా అనిపించదు అనేది కూడా ఒక మాట చెప్పారు. ఇక్కడ నాకున్నటువంటి చిన్న మెదడుకి లేకపోతే చిన్న ఆలోచనకి నాకు వచ్చినటువంటి అనుమానం ఏమిటి అంటే, అసలు విశ్వజనీయమైనటువంటి సత్యం ఏదైనా ఒకటి ఉంటుందా? సార్వజనీయమైనటువంటి సత్యం ఏదైనా ఉంటుందా? ఒక ఇంటిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడే, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడే మనలో వైవిధ్యాలు మనకు ఉంటున్నప్పుడు ఒకే ఒక సత్యాన్ని, ఒకే ఒక అంశాన్ని సార్వజనీనం అంటే ఇక్కడ ఒక దేశానికి, ఒక సమాజానికి మాత్రమే పరిమితం కాదు. ఇక్కడ ఒక ప్రపంచం మొత్తం కూడా, విశ్వం మొత్తం కూడా దాంట్లో ఉంటుంది. విశ్వజనీనం అంటే విశ్వం అంతా కూడా, విశ్వంలో ఉన్న జనులందరికీ కూడా ఏకకాలంలో సమానంగా అంగీకరించేటటువంటి ఒక సత్యం అనేది ఒకటి ఉంటుందా? వారే చెప్తూ ఉంటారు, ఈ సత్యం వేరు వ్యక్తులకు వేరు రకాలుగా ఉంటుంది. వేరు రకాలుగా ఉన్నప్పుడు అది విశ్వజనీయమైనటువంటి సత్యం ఎలా అవుతుంది? సార్వకాలీనంగా ఏ అంశము ఉండదు, కాలాన్ని బట్టి మనం మారుతూనే ఉంటుంది. సార్వజనీనంగాను ఏ అంశము ఉండదు, జనాన్ని బట్టి అవి కూడా మారిపోతూ ఉంటాయి, సమూహాలను బట్టి మారిపోతూ ఉంటాయి. అది మనం అన్నయ్య దగ్గర నుంచి ఈనాటి వరకు మన వరకు కూడా దాన్ని మనం గుర్తిస్తూ ఉంటాము. దాన్ని బలవంతంగా ఎవరి మీద మనం రుద్దేటటువంటి అంశం కాదు అది. కాబట్టి మనం మామూలుగా ఎంతో కాలంగా మనం వాడుకుంటున్నటువంటి కొన్ని పదాల నుంచి మనం బయటపడవలసినటువంటి అవసరాన్ని ఉంది అన్నటువంటి ఆలోచన, లేకపోతే ఒక విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావించడంలో భాగంగా వారిని నేను ఉద్ధరిస్తున్నాను. అలాగే మనకి ఈ కొన్ని సాహిత్య అంశాలకు సంబంధించి అసమర్థుల జీవయాత్రలో వారు ఇందాక నేను ప్రస్తావించి అలా వదిలిపెట్టేశాను. ముఖ్యంగా హేతువాదానికి సంబంధించినటువంటి విపరీతమైనటువంటి ఏదో ఒక
ద్వేషము ఆగ్రహము అని కాదు, కానీ ఒక డిసెంట్ అయితే మాత్రం సుదర్శన్ గారిలో బాగా ఉంది. హేతువాదము అన్నది అస్సలు వారు ససేమిరా వారు గుర్తించలేకపోతున్నారు, దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఒక సహేతుకమైనటువంటి ఆలోచన కానీ హేతుబద్ధమైనటువంటి ఆలోచన కానీ వారిలో ఎక్కట్లేదేమో అనేది నాకు ఈ అసమర్థుని జీవయాత్రకు సంబంధించినటువంటి విశ్లేషణ చేసినప్పుడు నాకు అనిపించింది. అసమర్థుని జీవయాత్ర నిజంగా ఒక హేతువాది జీవయాత్ర అన్నది వారు చేసినటువంటి ప్రతిపాదన. అయితే వారి ఉద్దేశము కొంచెం రాంగ్ సిగ్నల్స్ ఇచ్చేటటువంటి ప్రమాదం కూడా ఇక్కడ ఒకటి ఉంది. అసమర్థుని అంటే హేతువాదులందరూ అసమర్థులు అవుతారా అనేటటువంటిది వారి ఉద్దేశం కాకపోయినప్పటికీ కూడా ఆ ఛాయలేయో ఆ సిగ్నల్స్ ఏయో అందేటటువంటి ప్రమాదం ఉంది. అందుకు దాంట్లో ఇతరేతర అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. సీతారామారావు తండ్రి మామూలుగా ఈ హేతువాదిగా ఉండటం వల్ల సీతారామారావు తండ్రి చనిపోతాడంట. సీతారామారావు అంటే నథింగ్ బట్ గోపిచంద్. ఈ తండ్రి చనిపోవడం అంటే హేతువాదం మూలంగా తండ్రి మరణించడం ఏంటో నాకు అర్థం కాలేనటువంటి అంశం. అంటే హేతువాదం మీద ఉన్నటువంటి ఒకనొక డిసెంట్, ఒకనొక అందుకోలేని, దాన్ని గుర్తించలేని, లేకపోతే దాన్ని రికగ్నైజ్ చేయలేని, దాన్ని ఆమోదించలేనటువంటి ఒక తనమేదో ఒక గుణమేదో సుదర్శన్ గారిలో ఉన్నట్టుంది. అందువల్ల ఇది వారు బరస్ట్ అవటానికి ఈ అసమర్థుని జీవయాత్ర నవల విశ్లేషణ ఒక పెద్ద వేదికగా వారు ఉపయోగపడిందని నేను గుర్తిస్తున్నాను. అలాగే మనకి స్త్రీవాదానికి సంబంధించిన విషయాల్లో, స్త్రీల రచనలకు సంబంధించిన విషయాల్లో ఒక మంచి మాట చెప్పారు. స్త్రీలు ఈ రోజున చాలా గొప్పగా రచనలు చేస్తున్నారు, అధ్యయన స్థాయి బాగా పెరిగింది అని చెప్తూ ఇది సాహిత్యానికే కాదు సమాజానికి కూడా చాలా మంచి పరిణామం అని ఒక మాట చెప్పారు. అదే స్త్రీవాదంతో అనుసంధానించబడి స్త్రీవాదం ఉన్నటువంటి ఒక ప్యారలల్ గా ఉన్నటువంటి ఒక దళితవాదాన్ని గురించి చెప్తూ, ముఖ్యంగా దళితవాద కవిత్వాన్ని గురించి చెప్తూ, దళితవాద కవిత్వాన్ని అంగీకరించుకుంటే దాంట్లో అంగీకరించట్లేదు వారు. ఎందుకంటే దాంట్లో రాజకీయాలు ఉన్నాయంట. కవిత్వంలో రాజకీయాలు ఉండకూడదు అన్నటువంటిది సుదర్శన్ గారి ఆలోచన. దళితవాదంలో రాజకీయాలు ఉన్నాయి కాబట్టి దళితవాదము అది అంగీకరించేది కాదు అని చెప్తున్నారు. స్త్రీవాదంలో రాజకీయాలు లేవా? మైనారిటీవాదంలో రాజకీయాలు లేవా? అసలు భారతంలో రాజకీయాలు లేవా? నన్నయ్యలో లేడా? చిన్నయ్యలో లేడా? అసలు రాజకీయం లేకపోతే అసలు సాహిత్యానికి ఆ సాహిత్య స్థితి అసలు అబ్బుతుందా అన్నటువంటి ఒకనొక మూల సూత్రాన్ని బహుశా మర్చిపోయారేమో. స్త్రీవాదం పట్ల కొంచెం, స్త్రీల రచనల పట్ల కొంచెం మొగ్గు చూపటానికి కారణం బహుశా సుదర్శన్ గారి సతీమణి కూడా ఒక రచయిత్రి కావటం వల్ల ఒకవేళ సాఫ్ట్ కార్నర్ ఉందేమో. అయినా అవ్వకపోయినా రచయితల పట్ల రచనల పట్ల సాఫ్ట్ కార్నర్ ఉండటము తప్పేం కాదు, అది ఉండవలసినటువంటి అంశమే. అదే పెద్ద మనసు ఇతరేతర అంశాల పట్ల కూడా, ముఖ్యంగా దళితవాదం లాంటి వాటి పట్ల కూడా ప్రదర్శించి ఉన్నట్లయితే కొంచెం మనకి ఇంకొంచెం మనం ఆయన బాగా లోతుగా అధ్యయనం చేసిన వాడుగాను మనం గౌరవించే వాళ్ళ ఆయన స్వీకరించే ఇతరేతర అంశాలు కొన్ని ఇటువంటి చిన్న ప్రతిపాదనల మూలంగా, పెలుసైనటువంటి ప్రతిపాదనల మూలంగా శాస్త్రీయమైనటువంటి సూత్రీకరణ కూడా అనుమానించేటటువంటి పరిస్థితి మనలో అప్పుడప్పుడు వస్తుంది. ఆ ప్రమాదం నుంచి మనం బయటపడాలి అంటే సాహిత్యాన్ని, అంటే దేన్నైనా కావచ్చు, మనం తృణీకరించడం వేరు, స్వీకరించడం వేరు. దేన్ని స్వీకరించాలో దాన్ని స్వీకరిద్దాము, దేన్ని మనం పక్కన పెట్టాలో దాన్ని పక్కన పెడదాము. అయితే మనం విపరీతమైనటువంటి అధ్యయనం తర్వాత, అధ్యయనాన్ని మనదైనటువంటి ధోరణిలో నుంచి చేసిన తర్వాత ఇంటెన్షనల్ గా ముందుగానే ప్రిజుడ్యూస్ అంటాం, ఒక ముందుగానే నిర్ణయించుకున్నటువంటి అభిప్రాయం ద్వారా మనం సాహిత్యంలోకి వెళ్ళకుండా, సాహిత్య విమర్శలోకి వెళ్ళకుండా ఉంటే మనకి ఒక మంచి సాహిత్య విమర్శ మనకి బయటకు వస్తుంది, మనకి భవిష్యత్తుకి అది ఉపకరిస్తుంది అని నేను భావిస్తూ ఈ సభలో సుదర్శన్ గారికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను చాలా, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల్లో కొత్త విషయాలు ఉన్నాయని నేను అనుకోవట్లేదు, మీకు తెలియనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయని కూడా నేను అనుకోవట్లేదు. అందరూ అధ్యయన పరులే, అందరూ సాహిత్యాన్ని అంచులు చూసినటువంటి వారే. కాకపోతే ఈ రోజున నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి నా ముఖంగా మనకు తెలిసినటువంటి విషయాలనే నేను మరొకసారి పరామర్శ చేసుకున్నాను. అంతకు మించినటువంటి అంశమేమీ లేదు. నేను చెప్పినటువంటి వాటిలో, నేను చేసినటువంటి సూచనల్లో ఏవైనా కానీ పొరపాట్లు ఏవైనా వస్తే నా అనవగాహనకు సంబంధించినవే కానీ బహుశా అవి సుదర్శన్ గారికి నేను ఆపాదించదలుచుకోలేదు. వారిని నేను గౌరవిస్తూనే మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే.
ధన్యవాదాలండి రవికుమార్ గారు. ఈరోజు మీరు ఆర్ఎస్ సుదర్శనం గారి సాహిత్య దర్శనాన్ని, వారి విభిన్న కోణాలని చాలా చక్కగా మీరు దృశ్యమానం చేశారు. చక్కగా మీరు వినిపించడం కాదు, అది దృశ్యమానం చేశారు. మీకు అభ్యుదయ రచయితల సంఘం నుంచి ప్రత్యేక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ, వారి ప్రసంగం మీద ఈ రోజు ఈ సెషన్ కి సంబంధించి వారి ప్రసంగం మీద మాత్రమే ఏమైనా ప్రశ్నోత్తరాలు ఉంటే అది నిర్దేశిత సమయంలో కొనసాగించవలసిందిగా కోరుతూ నమస్కారం. ఈనాటి అంశానికి పరిమితమై ఎవరైనా ఏదైనా అడగదలుచుకుంటే అడగవచ్చు. అన్మ్యూట్ చేసుకోండి సార్. రమణయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం అండి, వినబడుతుందా? వినిపిస్తోంది. రమణయ్య గారు చెప్పండి. చాలా సమగ్రంగా ఉన్న కొద్ది సమయంలోనే అన్ని దాదాపు ఆయనకి చాలా సమర్థవంతంగా సమన్వయం చేసి ఆర్ఎస్ సుదర్శనం గారిని చూపించారు. సంతోషం, వారికి అభినందనలు. అదే విషయంలో ఆర్ఎస్ సుదర్శనం గారు విమర్శలను గురించి రాచమల్ రామచంద్రారెడ్డి గారు కొన్ని అబ్జర్వేషన్స్ చేశారు. ఆ విషయాలు కూడా కొంత ప్రస్తావిస్తే బాగుండు అని అనిపించింది. ఓకే, ఇంకా ఇంకా ఎవరైనా ఏమైనా అడగదలుచుకున్నారా మిత్రులారా? ఎవరు హ్యాండ్ రైట్ చేయలేదు. ముగిద్దాము మిత్రులారా. మిత్రులు రవికుమార్ చాలా వివరంగా సుదర్శనం గారి సాహిత్య విమర్శలో సజీవంగా ఉన్నటువంటి అంశాలని, ఆయనకున్నటువంటి పరిమితుల్ని చాలా నిర్మోహమాటంగా మన ముందు పెట్టారు. వాస్తవంగా రవికుమార్ యొక్క విశిష్టత కూడా అదే. సజీవ నిర్జీవ అంశాలలాగా ఏవి మనం తీసుకోవాలి, ఏవి వదిలేయాలి అనేటువంటిది స్పష్టంగా చెప్పడం. అనేక మందిని మనం చూస్తాం, వారు తమకిచ్చినటువంటి టాపిక్లో ఆ వ్యక్తిని హైలైట్స్ని మాత్రమే చెప్తూ డిమెరిట్స్ వదిలేయటం అనేది మనం చాలా సందర్భాల్లో గమనిస్తాం. అయితే అది రవికుమార్లో కనిపించదు. చాలా నిర్మోహమాటంగానే, అయినా సున్నితంగానే వాళ్ళకు ఉన్నటువంటి ఆ సాహిత్య విమర్శకు ఉన్నటువంటి పరిమితుల్ని వివరించారు. రవికుమార్ గారికి మరోసారి ధన్యవాదాలు. వచ్చే వారం డాక్టర్ ఉప్పాల శ్రీరామ్ ఉపన్యాసం కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారి సాహిత్య విమర్శ పైన ఉంటుంది. దానికి కూడా విచ్చేసి జయప్రదం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ మీకు మరోసారి ధన్యవాదాలు. సెలవు. నమస్తే. వచ్చే వారం